So, hello. Shall we turn to Ephesians chapter 5? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం దయచేసి తీద్దామండి. Ephesians chapter 5. We'll read verses 21 to 32 alternatively. 21వ వచనం నుండి 32వ వచనం వరకు 33వ వచనం వరకు మార్చి చదువుకుందాం. Ephesians chapter 5 verse 21 onwards. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం నుండి 33వ వచనం వరకు మార్చి చదువుకుందాం. క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. స్త్రీలారా ప్రభువును వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్య కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకున్న వలనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుట కొరకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. 28 చదవండి. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడునూ లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరం అగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమింపవలను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. Second, Revelation chapter 19. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము. Revelation chapter 19 verse 7 and 8. 19వ అధ్యాయము 7, 8 వచనాలు. All together. 7, 8 కలిసి చదువుకుందామండి. తెలుగులో 6, 7 కలిసి ఉంటున్నాయి కాబట్టి 6, 7, 8 వచనాలు చదువుకుందాం. Okay. 19వ అధ్యాయం 6, 7, 8. Even up to verse 9 also. 6వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుకుందామండి అందరం కలిసి. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దము, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దము పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచుదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలమైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడిను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. Revelation chapter 21. 21వ అధ్యాయము ప్రకటన గ్రంథం. Verse 1, verse 2 and 3. 2, 3 వచనాలండి. All together. అందరం కలిసి 2, 3 వచనాలు. మరియు నేను నూతనమైన యెరూషలేమును అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వల్ల సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజల యుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుండును. So may the Lord add the blessing of this portion to us, speak to us and prepare our hearts to understand
this another aspect about the mystery of the church. దేవుడు ఈ యొక్క వాక్య భాగం మన కొరకు ఆశీర్వదించి సంఘం అనే మర్మం గురించినటువంటి ఇంకొక అంశమును ఇంకొక విషయాన్ని మనం గ్రహించినట్లుగా అర్థం చేసుకున్నట్లుగా దేవుడు మనకు సహాయం చేయను గాక. Look to the Lord for help. సహాయం కొరకై ప్రభువు వైపు చూద్దామండి. Our loving and heavenly Father, ప్రేమగల పరలోకమందున మా తండ్రి, living and true God, సజీవుడైన సత్యవంతుడైన మా దేవా, in the name of thy dear Son Lord Jesus Christ, thank you for this wonderful privilege to be in thine house to meditate on thy word. దేవా, మీ వాక్యం ధ్యానించడం కొరకై ఇచ్చిన ఈ ధన్యకరమైనటువంటి ఆధిక్యత, మీ మందిర ఆవరణలో కనబడే ఆధిక్యత కొరకై మీకు వందనాలు. We thank you for helping us to understand at least in a little manner, very briefly, about the mystery of the church for the past few weeks. గత కొన్ని వారములు మా ప్రవాస సంఘము అనే మర్మము ధ్యానించడం కొరకై కొద్ది పరిమాణంలోనైనా మా ప్రభా మీరు మాకు అనుగ్రహిస్తున్న మీ కృప కొరకై మీకు వందనాలు. Or even today, thank you for the portion of scripture brought to our attention. ఈ దినాన కూడా మా గమనకు మీరు తీసుకొచ్చిన లేఖన భాగముల కొరకై మీకు వందనాలు. Speak to me and speak to us through your word. దేవా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. Very, very difficult and also very crucial subject cannot be, Lord, easily understood. దేవా, ఎంతో క్లిష్టమైనటువంటి అంతేకాకుండా ప్రాముఖ్యమైనటువంటి అంశము, దాన్ని మా ప్రభా మేము తేలికగా గ్రహించలేము. But we thank you and praise you for the love of Lord Jesus Christ, who loved us, gave himself for us to procure a bride for himself. కనుక ఆయనను ప్రభువైన యేసుక్రీస్తు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన తన కొరకై భార్యను సంపాదించడం కొరకై తను తాను అప్పగించుకొని మమ్మలను మా ప్రభా తను కొని సంపాదించిన విధానం కొరకై మీకు వందనాలు. Jesus Christ broke his body that we each one of us may become members of his body. మేము ఒక్కొక్కరము యేసు ప్రభు యొక్క శరీరంలో అవయములు ఉన్నట్లు యేసు ప్రభు తన శరీరమును మా కొరకై నలగొట్టుకున్నందు కొరకై మీకు వందనాలు. Thank you for Christ came to this world to be able to build, Lord, a sanctuary among God's people so that he may dwell amongst us. దేవుని ప్రజల మధ్యలో ఆయన ఉండినట్లుగా దేవుని ప్రజల కొరకై ఒక నివాసమును తను ఏర్పరచుకుంటకై తను మా ప్రభా చేసిన కార్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Thank you for coming all the way from heaven down to earth. ప్రభా, పరలోకం నుండి ఈ భూలోకంలోనికి మీరు దిగి వచ్చినందుకు కొరకు వందనాలు. You died and rose again and built a sanctuary for yourself. మా ప్రభా, మీరు మా కొరకై మరణించి మా ప్రభా తిరిగి లేచి మీ కొరకై పరిశుద్ధ స్థలమును నివాస స్థలమును మీరు ఏర్పరచుకున్నందుకు కొరకు వందనాలు. Thank you for the joy of understanding that we are the temple of God. దేవుని యొక్క మేము దేవాలయమై ఉన్నాము అన్నటువంటి సంగతిని గ్రహించే కృపనిచ్చినందుకు కొరకే వందనాలు. Lord, we pray even today speak to us about this important aspect about the bride of Christ. మా ప్రభువా, క్రీస్తు వధువు అనే ఈ ప్రాముఖ్యమైన అంశమును మేము గ్రహించినట్లుగా మీరే మాకు మీ కృపను అనుగ్రహించండి. Open our eyes, we may behold wondrous things out of thy law. మీ ధర్మశాస్త్రములను ఆశ్చర్యకరమైన సంగతులు మేము చూచినట్లు ప్రభువా మీరే మా కన్నులను తెరవండి. Open our ears to hear thy still small voice. మీ మెల్లనైన మధురమైన స్వరము మేము విన్నట్లు మీరే మా చెవులను తెరవండి. Open our hearts to receive thy word, understand, and also apply it in our hearts and obey thy word. మా ప్రభువా, మా హృదయాలను మా ప్రభువా మీరే తెరిచి మా ప్రభువా మీ వాక్యాన్ని గ్రహించి మా ప్రభువా మీ వాక్యాన్ని మా జీవితంలో అనుభవించుకున్నట్లుగా మీరే మా హృదయాలను మా ప్రభువా మీరే తెరుమని వేడుకుంటున్నాం. Spirit of God may be our teacher today. పరిశుద్ధాత్మ దేవుడే మాకు ఉపదేశకుడై ఉండును గాక. Hide thy servants behind దాసుని శిలువ చాటున మరుగుపరచుకొనండి. Grant us the anointing for this day's ministry. ఈ దినం యొక్క పరిచర్య కావాల్సిన అభిషేకం దయచేయండి. Remove every disturbance of every kind. ప్రతి విధమైన కలవరమును దూరపరచండి. Those are yet to come, thou must bring them in time. రావాల్సిన వారిని సకాలంలో నడిపించండి. These words and this Lord message may be a great blessing to the coming generation. మా ప్రభువా, ఈ వాక్యము మా తండ్రి ఈ యొక్క వర్తమానము మా ప్రభువా రానుతనానికి ఎంతో గొప్ప ఆశీర్వాదముగా ఉండును గాక. You are ultimately coming for your bride. దేవా, మీరు మీ యొక్క వధువు కొరకై వస్తుంటున్నారు. Thank you for helping us to understand we are partners and partakers of that heavenly bride. ఆ పరలోకపు పెండ్లి కుమార్తెలో మేము పాలివారమై ఉన్నాము అన్నటువంటి సత్యాన్ని మాకు మా ప్రభువా మీరు గ్రహింపజేసినందుకు కొరకై మీకు వందనాలు. Help us to prepare ourselves and be found worthy to meet you at your glory. ప్రభువా, మమ్మల్ని మేము సిద్ధపరచుకొని తండ్రి మీరు యొక్క మహిమగల ప్రత్యక్షత సమయంలో మా ప్రభావం మేము అందులో ఉన్నట్లుగా మీ యొక్క సిద్ధపాటు మాకు అనుగ్రహించండి. May faith be appropriate the prayers of all thy saints on our behalf. విశ్వాసులు మా పక్షమున చేయించిన ప్రార్థనలన్నింటినీ మా ప్రభువా మేము విశ్వాసంతో ఎత్తిపట్టుకుంటున్నాము. Remove every disturbance of every kind. ప్రతి విధమైన కలవరమును దూరపరచండి. In Jesus' name rebuke and bind the powers of darkness, claim thy victory. యేసు ప్రభు నామములో అంధకార శక్తులను బంధిస్తూ మీ విజయాన్ని కోరుకుంటున్నాము. Expecting great things from thee, praying in the blessed name of our Lord and Savior Jesus Christ. గొప్ప సంగతులు మీరు ఆశిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచుచున్నాం మా తండ్రి. ఆమేన్.
So we'll just have a review what we had in the past couple of weeks. గత కొన్ని వారములు మనము ఏ విషయాలు ధ్యానించామో వాటిని మరొకసారి మనము స్మరించుకుందాం. Mainly about how that church is called the body of Christ. సంఘము ఎలాగున క్రీస్తు శరీరము అని పిలువబడిందో ఆ విషయాన్ని మనం ధ్యానించాం. And the body, there is a head. ఒక శరీరం అన్నప్పుడు ఒక శిరస్సు ఉంటుంది. And we find Jesus Christ is the head. అయితే సంఘము అనే శరీరానికి క్రీస్తు ప్రభువే శిరస్సు. And we found how Jesus Christ was made head over all things, hair of all things, he upholds all things. కనుక యేసు ప్రభువారు ఆయన సమస్తమునకు శిరస్సు, సమస్తమునకు వారసుడు, ఆయన సమస్తమును తాను నిర్వహించువాడని అని మనము చూసి ఉంటున్నాం. And in him dwells all the fullness of God. అంతేకాకుండా దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత ఆయన యందు నివసిస్తుంది. And because he is life, his life flows through the whole body. ఆయన జీవమై ఉన్నాడు కాబట్టి ఆయన జీవము శరీరం అంతా కూడా ప్రవహిస్తుంది. And God's desire is and delight is that the body of Christ should contain the fullness of God. దేవుని యొక్క కోరిక క్రీస్తు ప్రభు యొక్క శరీరము దేవుని యొక్క సంపూర్ణత కలిగి ఉండాలన్నదే. It happens only when the body functions in the right manner, in the right way. అయితే శరీరము సరైన విధానములో సరైన పద్ధతిలో అది పని చేసినప్పుడే దేవుని మహిమతో నిండి ఉంటుంది. Now we found the body which works by the help of the Holy Spirit. అంతేకాకుండా శరీరము పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా పని చేస్తుంది అన్న విషయాన్ని కూడా మనం చూసాం. Fulfills the orders of the head. కనుక అవయములన్నీ శిరస్సు యొక్క ఆజ్ఞను అవి పాటిస్తాయి. In the body of Christ there is always unity. క్రీస్తు శరీరంలో ఎల్లప్పుడూ ఐక్యత ఉంటుంది. Always order. అంతేకాకుండా క్రమం ఉంటుంది. Always equality. అంతేకాకుండా సమానత్వం ఉంటుంది. There is no discrepancy or division or anything. ఎటువంటి విభజనలు కానీ ఎటువంటి తారతమ్యములు ఉండవు. And about the members in the body, అంతేకాకుండా శరీరంలో అవయముల విషయంలో చూస్తే they are equally precious, equally important, equally necessary. అవయములు అన్ని కూడా సమానముగా అమూల్యమును, సమానముగా అవసరమును, సమానముగా ప్రాముఖ్యమై ఉంటున్నాయి. Each member takes their part in the body to help other members of the body. శరీరంలో ఉన్న ప్రతి అవయము తోటి అవయానికి సహకారంగా ఉంటాయి. So this is all a figurative aspect where we find it's a spiritual body. కనుక ఇక్కడ ఇవన్నీ కూడా అలంకార రూపకంగా చిత్ర రూపకంగా ఆత్మ సంబంధమైనటువంటి దేహము గురించి అవి వివరించబడి ఉంటున్నాయి. That's why we have seen last time the supreme work of God in this present age is the gathering of the church. కనుక దేవుడు ఈ యుగములో చేసేటటువంటి అతి శ్రేష్టమైనటువంటి కార్యము సంఘమును సమకూర్చడమే. Last week we saw that church is compared to a building. అంతేకాకుండా పోయిన వారము సంఘము అది ఒక కట్టడకు నిర్మాణానికి సూచనగా ఉన్న విషయం చూసాం. In the building there is a foundation, there is structure, and also there are material. కనుక ఒక భవనము కట్టడ అన్నప్పుడు దానికి పునాది ఉంటుంది, దానికి ఒక ఆకారం ఉంటుంది. అంతేకాకుండా దాన్ని నిర్మించడానికి అనేక వస్తువులు ఉపయోగించబడతాయి. And how God in his foreknowledge had the church hidden in the plan of church hidden in his heart. అనాది కాలం నుండి దేవుడు సంఘము అనే ఆలోచన తన మనసులో ఆయన కలిగి ఉంటున్నాడు. But during the years he made models of that church where we find it in the Old Testament. అయితే తరములు గతించిన కొలది ఆయన పాత నిబంధనలో ఈ సంఘం యొక్క నమూనాకు లేకపోతే సూచనగా ఉన్నటువంటి విషయాలు మనము పాత నిబంధనలు మనం చూస్తాం. God is the builder of it. దేవుడే దీనికి నిర్మాణకుడు అయించున్నాడు. We saw example, God built man is life. అంతేకాకుండా ఉదాహరణకు మనం చూసాము దేవుడు మానవుణ్ణి నిర్మించాడు. మానవుడు జీవము కలిగి ఉంటున్నాడు. With his own design. తన సొంత రూపములో దేవుడు మానవుని సృజించాడు. Noah's ark was designed by God. అంతేకాకుండా నోవా యొక్క ఓడను దేవుడే నిర్మించాడు. And Moses, the tabernacle, designed according to the pattern shown unto him. అంతేకాకుండా మోషే దేవుడు కొండ మీద చూపించినటువంటి నమూనా చొప్పున ప్రత్యక్ష గుడారం నిర్మించాడు. And David also according to the pattern written by God to him in writing. అంతేకాకుండా దావీదుకు కూడా దేవుడు లిఖితపూర్వకంగా దేవాలయం యొక్క నమూనాను దాని రూపం అంతటిని దేవుడు రాసి ఆయనకి ఇచ్చాడు. Jesus also said, I was looking at the temple, destroy this temple, I'll build it in 3 days. అంతేకాకుండా యేసుప్రభువు వారు కూడా అన్నారు, ఈ యొక్క దేవాలయమును మీరు పడగొట్టుడి, 3 దినముల తర్వాత దీన్ని నేను మరలా నిలిపేదని చెప్పారు. 3 days another building. కనుక 3 రోజుల తర్వాత ఇంకొక నిర్మాణం. But that's a spiritual building. అయితే అది ఆత్మ సంబంధమైన కట్టడ. So that, and also we saw how God needs only wise master builder with divine wisdom to
be partakers of building his house. కనుక తన యొక్క ఇల్లు యొక్క నిర్మాణం కొరకై దేవునికి దైవికమైనటువంటి అంతేకాకుండా నేర్పరైనటువంటి చిత్రకారులు అవసరమై ఉన్నది. It cannot be done by ordinary people. ఇది సామాన్యమైన వారి ద్వారా చేయబడదు. It needs to be you need to have a calling. కనుక దానికి మొట్టమొదట నీకు పిలుపు ఉండాలి. Secondly, you need to have an anointing. అంతేకాకుండా అభిషేకం కలిగి ఉండాలి. And you need to be directed by God at every stage. ప్రతి అడుగున దేవుని ద్వారాగా నడిపించబడి ఉండాలి. We saw some examples. Moses was such a person. కనుక మనం పాత నిబంధనలో చూసాము మోషే అటువంటి వాడు. God told him do it exactly according to that pattern and he did it. నేను చూపించిన నమూనా చొప్పునే నువ్వు చేయాలి మోషే అన్నప్పుడు మోషే అలాగునే చేశాడు. He had some helpers like Bezalel and Aholiab and others who were anointed and helped him in that building. కనుక ఈ యొక్క ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణం విషయంలో దేవుడు మోషేకు సహాయం చేయడానికి బెసలేలు మరియు అహోలియాబు అనేటటువంటి వారిని దేవుడు తోడుగా మోషేకి ఇచ్చాడు. David, although he had a plan written by God or gave it in writing by God, he could not build the building. అయితే దావీదు దేవుని ద్వారాగా లిఖిత పూర్వకంగా దేవుని మందిరం యొక్క నక్షాను నమూనాను కలిగి ఉన్నప్పటికీ దావీదు ఆ మందిరాన్ని కట్టలేకపోయాడు. God wanted a wise person. దేవుడు ఒక జ్ఞానం కలిగిన వ్యక్తి ఆ పని చేయాలని కోరాడు. Who is the wisest man on earth? భూలోకంలో అందరికంటే తెలివైనటువంటి జ్ఞానం కలిగిన వాడు ఎవరు? Solomon. సొలొమోను. So Solomon was given the opportunity to build God's temple. దేవుని యొక్క దేవాలయమును నిర్మించుట కొరకు దేవుడు సొలొమోనుకు అవకాశం ఇచ్చాడు. Jesus also said, I will build my church. యేసుప్రభువు కూడా అన్నారు, నేను నా సంఘమును కట్టుదును. Paul also said, as a wise master by the grace of God, I am building the church. అంతేకాకుండా పౌలు అన్నాడు, నేను కూడా నేర్పరైనటువంటి శిల్పి వలె దేవుని యొక్క కృపను బట్టి నేను కట్టుచున్నాను అని అన్నాడు. Now we find in that building there are three aspects. కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క భవనం యొక్క నిర్మాణంలో మూడు విషయాలు ఉంటున్నాయి. Foundation. ఒకటి పునాది. Foundation is that we saw it is the Lord Jesus Christ. అంతేకాకుండా మనం చూసాము ఈ పునాది ప్రభువైన యేసుక్రీస్తు వారికి సూచన. Called as the living stone. అనగా ఇది సజీవమైన రాయి. Because he has eternal life. ఎందుకంటే ఆయన నిత్య జీవం కలిగి ఉంటున్నాడు. Anyone built on that living stone has eternal life. కనుక ఎవరైనా ఆ బండ మీద ఆ సజీవమైన రాయి మీద కట్టబడినప్పుడు అతడు నిత్య జీవం కలిగి ఉంటాడు. Only the person who has eternal life only can be built on him. అంతేకాకుండా ఎవరైతే నిత్య జీవం కలిగి ఉంటారో వారు మాత్రమే ఆ యొక్క సజీవ రాయి మీద కట్టబడగలరు. It is also called as a rock. అంతేకాకుండా ఇది బండ అని పిలువబడుతుంది. Revelation that Jesus Christ, the Son of the living God. బండ అంటే యేసు ప్రభువారు సజీవుడైనటువంటి దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తు అన్నటువంటి ప్రత్యక్షతే బండ. Another place stone that is tried, precious and sure foundation. అంతేకాకుండా రాయి అనేది ఇంకొక స్థలంలో రాయి ఉంది, అమూల్యమైన తర్వాత పరిశోధించబడిన తర్వాత ముఖ్యమైన మూలరాయి అని ఆ మాట కూడా ఉపయోగించబడింది. Christ also was tested and tried and he became so precious. It's called the precious cornerstone. అంతేకాకుండా యేసు ప్రభువారు కూడా అనేక రీతిలుగా పరిశోధించబడ్డాడు, పరీక్షించబడ్డాడు. అలాగున ఆయన అమూల్యమైన పరిశోధించబడిన ముఖ్యమైన మూలరాయి అయి ఉంటున్నాడు. He paid the heavy price to build this church. ఈ సంఘమును కట్టుట కొరకే యేసు ప్రభువారు ఎంతో గొప్ప క్రయమును చెల్లించుచున్నాడు. Chief cornerstone or the headstone. ఆయన ముఖ్యమైనటువంటి మూలరాయి లేకపోతే తలరాయి. Yeah, and also he's also the stumbling stone or the rock of offense. అంతేకాకుండా ఆయన అడ్డుబండ మరియు ఆయన అడ్డు రాయి అయి ఉంటున్నాడు. So in that foundation, ఆ పునాదిలో so any outsider who wants to do something or try to build himself, ఏ బయటి వ్యక్తి ఆయన కట్టడానికి కానీ ఏమైనా చేయడానికి పూనుకుంటే, so he no, it happens. It speaks about the Jews or the children of Israel. ఇది ఇశ్రాయేలు ప్రజలు యూదులకు సూచనగా ఉన్నది. Yeah, it speaks about how Jesus Christ became an offense or a stumbling block to the children of Israel. ఇశ్రాయేలు ప్రజలకు యేసు ప్రభువారు ఆయన అడ్డురాయిగాను అడ్డు బండగా మారి ఉంటున్నాడు. Till today they have not recognized Jesus as their Messiah who has already come 2000 years ago. ఈ దినం వరకు యేసు ప్రభువారిని యూదులు మెస్సయ్యగా రక్షకునిగా అంగీకరించట్లేదు. యేసు ప్రభువారు వచ్చి 2000 సంవత్సరాలు అయిపోయింది. Because they stumbled and fell, వారు
తొట్టిల్లి పడిపోయిన కారణాన్ని బట్టి it became a privilege for us. అది మనకు ఒక గొప్ప ఆధిక్యతగా మారిపోయింది. Why others, the Gentiles, could come to the knowledge of Christ. తద్వారా అన్యజనులైనటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్షణ జ్ఞానంలోనికి రాగలిగి ఉంటున్నారు. That's in fulfillment about Abraham's promise. అది అబ్రహాముకు దేవుడు చేసినటువంటి వాగ్దానం యొక్క నెరవేర్పు. Thy seed shall all the nations of the earth be blessed. నీ సంతతి యందు భూమి యొక్క వంశములన్నీ కూడా ఆశీర్వదించబడును. So but a day will come. అయితే ఒక దినం వస్తుంది. In one day the whole nation of Israel will be saved. ఆ ఒక్క దినమునే ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా జాతి అంతా కూడా రక్షణ పొందుతుంది. That is at the second coming of Christ. అది యేసు ప్రభువు యొక్క రెండవ రాకడ సమయంలో జరుగుతుంది. Second part of the second coming. రెండవ రాకడ యొక్క రెండవ భాగంలో జరుగుతుంది. So they will accept Jesus as their Messiah at that time. ఆ సమయంలో వారు యేసు ప్రభువును మెస్సీయగా గుర్తించి ఆయన అంగీకరిస్తారు. So then the other one is stone of judgment. తర్వాత ఇంకొకటి తీర్పు తీర్చు బండ. So that speaks about the unbelievers. అది అవిశ్వాసులను ఉద్దేశించి చెప్పబడిన unbelievers who reject Christ. అవిశ్వాసులు అన్యులు ఎవరైతే యేసు ప్రభువును తునీకరిస్తారో the same stone is going to bring judgment upon them. అదే రాయి వారికి తీర్పును తీర్చుతుంది. And then finally apostles and prophets. తర్వాత అపోస్తలులను ప్రవక్తలు వేసిన about the scriptures that is given to us. అది అపోస్తలులు ప్రవక్తలు వేసిన అది వారు వేసినటువంటి పునాది లేఖనాలకు సూచనగా ఉంది. Now we will come to the structure. ఇప్పుడు ఈ కట్టడ దగ్గరికి speaks about the design and the pattern. అది నమూనా తర్వాత ఆ స్వరూపము. Moses received the pattern on the holy mountain, that's on Mount Sinai. సీనాయి పర్వతం మీద దేవుడు మోషేకు ఆ యొక్క ప్రత్యక్ష గుడారం యొక్క నమూనాని ఇచ్చాడు. David received the pattern in writing by God. అంతేకాకుండా దావీదు దేవుని నుండి లిఖితపూర్వకంగా దేవాలయం యొక్క నమూనాను పొందాడు. That was all earthly tabernacle, earthly temple. ఇదంతా కూడా భూ సంబంధమైన ప్రత్యక్ష గుడారము, భూ సంబంధమైన దేవాలయం. Time went by, it has just disappeared. కనుక దినములు గడిచిన కొలది ఇవి ఒక దినాన అవి మాయమైపోయాయి, అవి కనులు కనిపించకుండా పోయాయి. House which God is building, the word of God says, we are that house. అది ఆత్మ సంబంధమైనటువంటి కట్టడ, దేవుడు నిర్మించేటటువంటి ఆ కట్టడ మనమే ఆ యొక్క నివాసము. That was built on the day of Pentecost. అది పెంతెకోస్తు దినాన కట్టబడింది. When the church was formed. అప్పుడు సంఘం ఏర్పడింది. And the Spirit of God started working in and through them. పరిశుద్ధాత్మ దేవుడు మనలో మన ద్వారా పనిచేయడం ఆరంభించాడు. What was the pattern given to them at the time? ఆ సమయంలో వారికి ఇవ్వబడినటువంటి ఆ యొక్క నమూనా ఏంటి? Those who have received the word, ఎవరైతే వాక్యమును గైకొన్నారో baptized, వారు బాప్తిసములో సాక్ష్యం ఇచ్చారు. they gathered together, వారు కూడి వచ్చారు. దేని కొరకు? they continued in the వారు అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థనయందును ఎడతెగక ఉండిరి. ఇట్టి రూపము, ఇట్టి ప్రత్యక్షత దేవుడు వారికి ఇచ్చాడు. That is the pattern, that is the design for this present day church. ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి నమూనా ఇది. There is one servant of God, his name is, or a teacher or a preacher, his name is Vernon McGee. వెర్నన్ మెగీ అనేటటువంటి ఒక దేవుని దాసుడు ఉన్నాడు. He said like this. ఆయన ఇలాగ చెప్పాడు. Do you want to find a true church? ఒక నిజమైనటువంటి సంఘాన్ని మీరు చూడాలని ఆశిస్తున్నారా? You know what is the new church? What is the true church? నిజమైన సంఘం అంటే ఏంటి? Those who follow steadfastly in the apostles' doctrine and fellowship and breaking of bread and in prayers. ఎవరైతే అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థనయందు ఎడతెగక కొనసాగుతారో వారే నిజమైన సంఘము. That's the true church. అది నిజమైన సంఘము. That church grows spiritually. అది ఆత్మీయంగా ఎదుగుతుంది. And the gates of hell cannot prevail against it. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. Opposition will come. వ్యతిరేకత వస్తుంది. Persecution will come. హింసలు వస్తాయి. So much of difficulties will come. ఎన్నో ఇబ్బందులు కష్టాలు వస్తాయి. But that is the true church laid down in writing to us in our generation. అయితే అది నిజమైనటువంటి సంఘము, అది రాయబడి మనకు ఈ తరంలో ఇవ్వబడింది. And lastly we saw about the materials also. తర్వాత చివరిదిగా మనం చూశాము ఈ ఒక కట్టడ నిర్మించట కొరకే ఉపయోగించబడే సామగ్రి. Who are the materials? We are the material. ఈ కట్టడ కొరకే సామగ్రి ఎవరు? మనమే సామగ్రి. God's word says we are called as lively stones. దేవుని వాక్యం ఉంటుంది మనము సజీవమైన రాళ్ళము అని పిలుస్తుంది. దాని అర్థం ఏంటి? Same thing, those who have eternal life. అనగా ఎవరైతే నిత్యజీవం కలిగి ఉంటున్నారో వారే సజీవ రాయి. They are the lively stones. వారు సజీవ రాళ్ళు. And what does this stone do? ఈ రాయి ఏం చేస్తుందండి? They are burden bearers. ఈ రాయి భారమును భరిస్తుంది. They love, ఒకరినొకరు they ప్రేమిస్తుంది, comfort,
ఆదరిస్తుంది, and they are also trained up, అవి తరబీదు పొంది and ఉంటాయి, also they are chiseled as well. అంతేకాకుండా వారు చెక్కబడి ఉంటాయి. In Solomon's temple, సొలొమోను there దేవాలయంలో was no voice or noise of the tool in the temple. అయితే దేవాలయపు ఆ ప్రాంగణంలో ఏ రాయి శబ్దము కానీ ఏ చెక్కబడేటటువంటి శబ్దము కానీ వినబడలేదు. They were all prepared in the quarry. అవన్నీ కూడా ఎంతో దూర స్థలంలో అవి సిద్ధపరచబడ్డాయి. There are huge stones. పెద్ద పెద్ద రాళ్ళు, There are large timbers ఎంతో పెద్ద పెద్ద చెక్క మొద్దులు, and huge wood are there. ఎంతో పెద్ద పెద్ద చెక్క All పలకలు prepared outside. అవన్నీ కూడా బయటనే ఎంతో దూరంలో సిద్ధం చేయబడ్డాయి. So when we also are prepared to go through these situations, ఎప్పుడైతే మనం కూడా ఇటువంటి పరిస్థితుల గుండా వెళ్ళటకు సిద్ధపరచబడతామో, then we'll be a blessing to the whole building. అప్పుడు ఆ కట్టడంతటికి మనము ఎంతో ఆశీర్వాదంగా ఉంటాం. Others can be confident on us. ఇతరులు మన మీద వారు ధైర్యం కలిగి వారు నమ్మిక కలిగి Others ఉండగలరు. will be comforted by us. ఇతరులు మన ద్వారా వారు ఆదరణ Others పొందుతారు. will taste the love from us. ఇతరులు దేవుని ప్రేమను అన్నది పొందుకుంటారు. So but on the other side, ఇంకొక వైపు చూస్తే, if there is some material which is not fitting, ఏదైనా సరి అయినది కాని వస్తువు సామగ్రి ఉంటే, or if there is some material which has been spoiled, లేకపోతే చెడిపోయినటువంటి సామగ్రి ఉంటే, or if there is some material which has been eaten by white ants, ఏదైనా చెదలు పట్టినటువంటి ఆ సామగ్రి ఉంటే ఏం చేస్తారు? అవి It will just set aside. అవి పక్కకు పెట్టేస్తారు. So that's why there should be life flowing all the time in our life. అందుకొరకే మనలో ఎప్పటికీ జీవము ప్రవహిస్తూ ఉండాలి. One house we went in Shamirpet. షామీర్పేటలో ఒక గృహానికి మేము వెళ్ళాం. That sister was making some lot of wooden material. ఆమె ఈ చెక్క పని ఎంతో చెక్క సామాను చేయిస్తా ఉన్నది. Then we asked her, she's already staying for a long time. చాలా కాలం నుండి వారు ఆ ఇంట్లో ఉంటున్నారు. Sister, what are you doing? మేము అడిగాము, సోదరి మీరు ఏం We are చేస్తున్నారు? removing all doors and windows. ఆమెది మేము పాత తలుపులు కిటికీలు అన్నీ తీసేస్తున్నాం. Say, what happened? ఎందుకని అంటే, All have been eaten by white ants. ఈ అన్ని కూడా ఈ పాత తలుపులు కిటికీలు అన్ని కూడా చెదలు పట్టేయండి, Paniki rani tiga తీసి పారవేయబడును. We should not be in that category. మనం ఆ కోవకు చెందకుండా ఉండాలి. Yeah, this is very important lesson here. ఇక్కడ ఎంతో ప్రాముఖ్యమైనటువంటి పాఠం ఉంది. So either we are a blessing, మనము ఆశీర్వాదముగానన్నా ఉంటాము, or we may be a loss to others. లేకపోతే ఇతరులకు భారము నష్టము కలిగించే వారంగా ఉంటాము. But one thing is for sure, అయితే ఒక్కటి ఖచ్చితం, our life one day is going to be tested. అయితే మన జీవితము ఒక దినాన అది పరీక్షించబడుతుంది. When the Lord comes, ప్రభు వచ్చినప్పుడు we'll all going to meet him. మనం అందరం ఆయన కలుసుకోవడానికి వెళ్తాం. And we are going to be tested. మన ఆ Believers' సమయంలో judgment. That is విశ్వాసుల యొక్క పనులకు అక్కడ తీర్పు జరుగుతుంది. called the judgment seat of Christ. అది క్రీస్తు యేసు ప్రభు యొక్క న్యాయపీఠము. So there we are going to be judged. అక్కడ మనకు తీర్పు తీర్చబడుతుంది. So if we have been a blessing to others, ఇతరులకు మనం ఆశీర్వాదముగా ఉన్నట్లయితే, we will be as gold, silver and precious stones. అప్పుడు మనము వెండి బంగారము వెలగల రాళ్ళగా ఉంటాం. But if we have not been a blessing to anyone, ఒకవేళ ఎవరికి ఆశీర్వాదముగా ఉండకుండా ఉంటే, we will not lose our salvation. మన రక్షణను మనం పోగొట్టుకోము గాని, But instead when we pass through the fire, అప్పుడు మనము అగ్ని పరీక్ష గుండా వెళ్ళినప్పుడు maybe our building is about by wood, hay and straw. మన యొక్క సామగ్రి అది కర్ర గడ్డి కొయ్యకాళ్ళు అయి ఉండవచ్చేమో. Then if it goes through the fire, అప్పుడు అగ్ని పరీక్షకు అది వెళ్ళినప్పుడు entire life that you lived on this earth is wasted. ఇంకా ఈ లోకంలో నువ్వు జీవించిన జీవితం అంతా కూడా అది వ్యర్థమైపోతుంది. So it's a day of rewards, day of reckoning. అది బహుమానములు అందజేయు తర్వాత లెక్కలు చూచేటటువంటి దినము. No, it's not for judgment. ఇది ఏదో శిక్ష విధించడం కొరకే, తీర్పు తీర్చడం కాదు. ఇది It's to recognize what you have done for నువ్వు Christ. ఏమి ప్రభు కొరకే ఏం చేసావా అన్నది పరీక్షించుటకు ఉన్నటువంటి దినము. So that's why make the best use of your life. కనుకనే నీ యొక్క జీవితం యొక్క శ్రేష్టమైనటువంటి విధానంలో దాన్ని ఉపయోగించుకో. Allow God to take you through so many situations. అనేక పరిస్థితులు కూడా ప్రభు నిన్ను తీసుకుని వెళ్ళటకు అనుమతించు. We know the song, no?
మనకు ఆ పాట తెలుసు. శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము చేతితో అదే నీ చేతితో నన్ను కట్టుము. అది సెకండ్ లైన్. ఓకే. శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. లార్డ్ ప్లీజ్ టేక్ మీ త్రూ ఎనీ ట్రయల్స్ అండ్ డిఫికల్టీస్. ప్రభువా ఎటువంటి పరిశోధన అయినా ఎటువంటి పరీక్షలు గుండా అయినా నన్ను తీసుకొని వెళ్ళము. రీసెంట్లీ ఐ రెడ్ వన్ ఆర్టికల్. కొన్ని దినముల క్రితము ఒక ఆర్టికల్ చదివాను. ఇఫ్ వి ఆర్ చైల్డ్ ఆఫ్ గాడ్, మనం నిజముగా దేవుని బిడ్డలమైతే, చైల్డ్ ఆఫ్ గాడ్, నిజమైన దేవుని బిడ్డ అయితే, షూర్ ఆఫ్ యువర్ సాల్వేషన్, నీ రక్షణ విషయమై ఖచ్చితంగా నువ్వు ఉంటే, ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ టు us ఈస్ ఫ్రమ్ గాడ్. మనకు సంభవించే ప్రతిదీ కూడా అది దేవుని వల్ల కలిగింది. It may be anything. అది ఏమైనా కావచ్చు. It may be the worst scenario or big loss or any kind of failure. There is a lesson we need to learn. కనుక అది పెద్ద నష్టం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా వేరే విషయం కావచ్చు, ప్రతి దాంట్లో మనం నేర్చుకోవడానికి పాఠం ఉన్నది. If there are some situations which Lord takes us so that we may come closer to Him. కానీ కొన్ని పరిస్థితులు కూడా ప్రభు మనల్ని తీసుకొని వెళ్తాడు, తద్వారా ఆయనకు మనం సమీపముగా మనము వస్తాం. Why? ఎందుకని? We may be refined and refined and refined to be like Him. ఆయన పోలికలోనికి మనము మార్చబడినట్లుగా పదే పదే శుద్ధీకరించబడుటకు. Recently, I think I gave the example the other day. మొన్నటి దినాన నేను ఒక ఉదాహరణ ఇచ్చాను. And we all went to that house visiting yesterday or day before yesterday. మొన్నటి దినాన గృహం దర్శించే పరిచయకు వెళ్ళినాము. What was the testimony there? అక్కడ ఉన్న సాక్ష్యం ఏంటి? Mother was saying about her son. తల్లి తన కుమారుడు గురించి చెప్తా ఉంది. She had so many loss. ఎంతో నష్టపోయింది ఆమె. But still she didn't leave the faith. ఆయనను విశ్వాసాన్ని విడవలేదు. I know God will help me. దేవుడు నాకు సహాయం చేస్తాడు అని ఎరిగింది. Faith in the faith of her parents. తన తల్లిదండ్రుల యొక్క విశ్వాసమందు ఆమె నమ్మిక కలిగి ఉంది. Although I lost so many things, నేను ఎన్నో నష్టపోయినప్పటికీ, but yet now I rejoice in Christ. ఆయనను ఇప్పుడు నేను క్రీస్తునందు ఆనందించున్నాను. Even in the time when her son lost a job, తన కుమారుడు ఉద్యోగం పోగొట్టుకున్నటువంటి సమయంలో కూడా, then the mother said, అప్పుడు తల్లింది, God is teaching one lesson. దేవుడు పాఠం నేర్పిస్తా ఉన్నాడు. You come closer to God. నువ్వు ఆయనకి ఇంకా సమీపంగా రా. You come closer to God. నువ్వు దేవునికి సమీపంగా రా. That was his testimony. అది ఆయనకు సాక్ష్యం. After he lost the job, ఉద్యోగం పోయిన తర్వాత he started coming regularly to all the meetings. అన్ని మీటింగ్లకు క్రమంగా రావడం ఆరంభించాడు. Including fasting and prayer and all night meetings. ఉపవాస ప్రార్థన మరియు సంపూర్ణ రాత్రి ప్రార్థన. Remember one thing. ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోండి. God takes us through so that situations so that we may come closer to Him. దేవుడు ఇటువంటి పరిస్థితులను కూడా తీసుకుని వెళ్ళడానికి కారణం ఏంటంటే మనం ఆయనకు సమీపముగా రావాలన్నదే. Last time we have seen పోయినసారి మనం చూసాము, in His temple, ఆయన దేవాలయంలో every item, every material shouts glory, glory, glory to God. ఆయన దేవాలయంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు, ప్రతి ఉపకరణము ఆయనకే మహిమ, ఆయనకే మహిమ, ఆయనకే మహిమ అని కేక వేస్తుంది. We are the material. ఒకవేళ మనమే ఆ యొక్క సామగ్రిగా ఉంటే, can I or can we declare that truth to the people? Glory to God, glory to God, glory to God of my life. నా జీవితం ద్వారా దేవునికే మహిమ, దేవునికే మహిమ, దేవునికే మహిమని మనం ప్రకటించగలమా? So now we'll turn to the next aspect. ఇప్పుడు ఇంకొక అంశానికి మనము వెళ్దాం. This is our subject today. ఈ దినము మనకు ఉంటున్నటువంటి భాగం ఇది. The church as the bride of Christ. సంఘము క్రీస్తు యేసు ప్రభు యొక్క వధువు. This is a very big subject. ఇది కూడా ఎంతో పెద్ద అంశము. But we'll just give you an outline. కేవలము సంక్షిప్తంగా వివరణ ఇస్తాం. So you can go and meditate. తర్వాత మీరు ఇంటికి వెళ్ళి వీటిని ధ్యానించవచ్చు. And understand what your part and what your share is. తద్వారా మీ యొక్క భాగం ఏంటి, మీ యొక్క పాత్ర ఏంటో మీరు గ్రహించినట్లు. So there are types given to us in the Old Testament. దీనికి కొన్ని నమూనాలు పాత నిబంధనలో ఇవ్వబడి ఉంటున్నాయి. In the beginning we have already read from Ephesians chapter 5. ఆదికాండం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనము ఇదివరకే మనం చదివాము. That is our overall topic. అది మన యొక్క ఈ శీర్షిక అంతటికి ముఖ్య అంశం అది. This is a great mystery and I am speaking of Christ and the church. ఇది ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. But it all begins right from the creation. అయితే ఇదంతా కూడా సృష్టితో ఆరంభమవుతుంది. So we know about the first Adam. మనందరికీ తెలుసు మొదటి ఆదాం.
How many of you know the last Adam? అయితే కడపటి ఆదాము ఎంతమందికి తెలుసు? తెలుసు కదా ఎవరు? Is Lord Jesus Christ. ఆయన యేసు క్రీస్తు The Bible records that. దేవుని వాక్యం అలాగ రాస్తా ఉంది. So the first Adam, when God made him, God thought he should not be alone. కనుక మొదటి ఆదామును దేవుడు సృజించినప్పుడు ఈ మొదటి ఆదాము అతడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని దేవుడు ఎరిగాడు. For a man to be alone. ఒంటరిగా నరుడు ఉండుట మంచిది కాదు అని దేవుడు ఎరిగాడు. So out of man God made a woman. నరునిలో నుండి దేవుడు స్త్రీని సృజించాడు. And he brought her to Adam. ఆ స్త్రీని సృజించి ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు. And what did Adam say? అప్పుడు ఆదాము ఏమన్నాడు? She is bone of my bones, నా ఎముకలలో ఎముక, flesh of my నా flesh, మాంసములో మాంసము. so she shall be called as woman. ఆమె నారి అని అనబడును. So we call she was called as Eve, the mother of all, as we know. ఆమె అందరికీ తల్లి అని హవ్వ అనే పేరు ఆమెకి ఇవ్వబడింది. So Eve was made out of man. అయితే ఆదాములో నుండి దేవుడు హవ్వను సృజించాడు. So but in Adam we all die. అయితే ఆదాములో మనం చూసినట్లయితే మనమందరము చనిపోవచ్చున్నాం. In 1 Corinthians 15:22 it says in Adam we all die. కనుక మొదటి కొరింథీ 15:22 వచనంలో ఆదామునందు మనమందరము మృతి చెందితిమి. Because he was only a it is said he was in verse 45 it says he in Adam we all die because he was made a living soul. ఆదాము జీవించు ఆత్మ ఆయను. కడపటి ఆదాము జీవింపచేయు ఆదాము ఆయను. In verse 22 it says in Adam we all die. అయితే 22వ వచనంలో ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో. So it is a temporary aspect which God has made at that time. కనుక ఆ సమయంలో దేవుడు చేసినటువంటి తాత్కాలికమైనటువంటి ఏర్పాటు. But we also know about the last Adam. అంతేకాకుండా మనందరికీ కడపటి ఆదాము తెలుసు. 1 Corinthians కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక chapter 15 15వ అధ్యాయము verse 45 45వ వచనం అండి. అందరూ కలిసి 15వ అధ్యాయం 45వ వచనము. ఇందు విషయమై ఆదాము మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయను అని వ్రాయబడింది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ. God who gave it. కనుక ఈ యొక్క జీవి అది ఒక దినాన తాను సృజించినటువంటి దేవుని దగ్గరికి అది వెళ్ళాలి. But the quickening spirit it quickens everyone who comes to him. అయితే జీవింపజేయు ఆత్మ తన యొద్దకు వచ్చి వారందరినీ జీవింపజేస్తుంది. But this last Adam also needs a bride. అయితే ఈ కడపటి ఆదానికి కూడా వధువు కావాలి. So but the word of God says, అయితే దేవుని వాక్యం అంటుంది, where did God choose us? దేవుడు మనల్ని ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? భూమి పునాది. ఓకే, జగత్తు పునాది వేయబడక ముందే. But really speaking, అయితే వాస్తవంగా మనం మాట్లాడినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక chapter 1 ఒకటో అధ్యాయం and verse 4 1-4 all together. అందరూ కలిసి Ephesians 1:4. ఎఫెసీ ఒకటో అధ్యాయం 4వ వచనము. According as he hath chosen us in him before the foundation of the world, తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున క్రీస్తు యేసు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనల్ని క్రీస్తులో ఏర్పరచుకునను. ఎవరిలో ఏర్పరచుకున్నాడు? ఎవరిలో ఏర్పరచుకున్నాడండి? క్రీస్తులో. That one thing you might remember. ఈ ఒక్క మాటను మనం జ్ఞాపకం ఉంచుకుందాం. He was made out of Adam. అవ్వ ఆదాములో నుండి సృజించబడింది. But the church, his bride, is chosen in Christ. అయితే క్రీస్తు యేసు ప్రభు యొక్క వధువు అయినటువంటి సంఘము క్రీస్తులో ఏర్పరచబడింది. This word in Christ comes 22 times in this book of Ephesians. ఎఫెసీయులకు రాసిన పత్రికలో క్రీస్తులో అనే మాట 22 సార్లు మనకు కనిపిస్తుంది. So many blessings. అలాగే క్రీస్తులో అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి. One of them is we are chosen in him. అందులో ఒకటి ఏంటంటే మనం ఆయన యందు మనం ఏర్పరచబడి ఉన్నాం. Accepted in him. ఆయన యందు మనం అంగీకరించబడి ఉంటున్నాం. We are redeemed in him. మనము ఆయన యందు విమోచించి ఉన్నాం. In him. మనము ఆయన యందు మనకు క్షమాపణ కలదు. We have this in him
we have the Spirit of God dwelling in us. కనుక ఆయన యందు దేవుని ఆత్మ మన యందు నివసించుచున్నాడు. In Him we have an inheritance. ఆయన యందు మనకు స్వాస్థ్యం ఉన్నది. In Him we have a hope of meeting Him together. ఆయన యందే ఆయనను మనము కలుసుకుంటామనే నిరీక్షణ కలిగి ఉంటున్నాం. So that's why this words comes again and again. ఆ కారణాన్ని బట్టి ఆయన క్రీస్తులో అనే మాట పదే పదే మనకు ఈ పత్రికలో కనిపిస్తుంది. As a figurative and has a spiritual meaning. కనుక ఆత్మీయ అర్థముగా So we were sinners. మనం ఒకప్పుడు పాపులమై ఉంటిమి. We were dead in our sins. మనము పాపములో చచ్చిన వారమై ఉంటిమి. But what did Christ do? అయితే క్రీస్తు ప్రభు మనల్ని ఏం చేశాడు? Chapter 2 verse 1. 2వ అధ్యాయం 1వ వచనంలో మీ అపరాధముల చేతును పాపముల చేతును మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. In Him we are quickened. ఆయనలో మనల్ని ఆయన బ్రతికించాడు. There is nothing outside Christ. క్రీస్తుకు వెలుపల ఏమీ లేదు. So we have been chosen and a bride is prepared in Christ. కనుక మనం ఏర్పరచబడిన వారము క్రీస్తులో వధువు సిద్ధపరచబడతాం. To purchase a bride, He came into this world, died on the cross, shed His precious blood, gave all that He had. కనుక తను వధువును ఆయన కొనుక్కోవడానికి విమోచించడానికి కొరకై ఈ లోకంలోకి వచ్చి తన అమూల్యమైన రక్తమును ఆయన కార్చి తనకున్నదంతా కూడా ఆయన క్రయధనముగా అర్పించి వధువును ఆయన సంపాదించాడు. Titles of the church. పోయిన వారము మనము సంఘానికి ఉన్నటువంటి బిరుదులను మనం చూసాం. Also as a hidden treasure. అంతేకాకుండా ఇది దాచబడిన ధననిధి అని కూడా మనం చూసాం. So what did that man do? ఆ వ్యక్తి ఉపమానంలో ఏం చేశాడు? When he found it, ఆ ధననిధిని ఆయన కనుగొన్నప్పుడు gave all that he had. తనకున్నదంతా కూడా ఇచ్చివేశాడు. We are called as a pearl of great price. మనము అమూల్యమైనటువంటి ముత్యముగా మనం పిలువబడుతున్నాం. To purchase that, ఆ అమూల్యమైన ముత్యాన్ని కొనడానికి ఆ వ్యక్తి he gave all that he had. తన దగ్గర ఉన్నదంతా కూడా ఇచ్చివేశాడు. That means that price is so great we cannot measure it. కనుక దాన్ని బట్టి మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే మనల్ని కొనడానికి ప్రభువు చెల్లించిన వెల అది మనము ఊహలో కూడా కొలవలేనంత గొప్ప వెల. Now next type is, ఇంకొక బిరుదు ఏంటంటే, we all know the story of Isaac and Rebekah. తర్వాత మనందరికీ ఇస్సాకు రిబ్కా యొక్క జీవితం తెలుసు. Most of the marriages or reception or time, they all refer this only. కనుక ప్రతి వివాహంలో ప్రతి రిసెప్షన్లో ఈ యొక్క ఇస్సాకు రిబ్కాల యొక్క వివాహం గురించి ప్రస్తావిస్తారు. Now we all know the story. దాని గురించి నా వివరణ మనందరికీ తెలుసు. I will just give you a broad outline. సంక్షిప్తమైనటువంటి వివరణ ఇస్తాం. So we know Abraham is a type of the Father, God the Father. అబ్రహాము ఇక్కడ తండ్రి అయినటువంటి దేవునికి సూచనగా ఉన్నాడు. Isaac is a type of Christ. ఇస్సాకు యేసు ప్రభువుకు సూచనగా ఉంటున్నాడు. The servant is a type of the Holy Spirit. తర్వాత అబ్రహాము దాసుడు పరిశుద్ధాత్మ దేవునికి సూచనగా ఉన్నాడు. Rebekah is a type of the church. రిబ్కా సంఘమునకు సూచనగా ఉన్నది. Now Abraham tells his servant, అబ్రహాము తన దాసునితో అంటున్నాడు, go search for a bride for my son. కనుక నువ్వు వెళ్ళి నా కుమారుని కొరకై ఒక వధువును తీసుకుని రా అన్నాడు. Now remember the parable about the hidden treasure. దాచబడిన ధననిధి యొక్క ఉపమానాన్ని ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకోనండి. When he had found that, he said, ఆయన దానిని కనుగొనినప్పుడు అనుంది. How long he must have searched, we don't know. ఎంతకాలం దాన్ని అతడు అన్వేషించి దాన్ని వెతికాడో మనకు తెలియదు. So here we also know the story of the servant. తర్వాత ఈ యొక్క దాసుడు అబ్రహాం దాసుని గురించి కూడా మనకు తెలుసు. He went on a long journey. ఎంతో దీర్ఘ ప్రయాణం చేశాడు అతడు. So God searched for a bride. Jesus has been waiting for so many thousands of years. యేసు ప్రభువారు కూడా వేల సంవత్సరాల కొలది తన వధువు కొరకే ఆయన వేచి ఉండినాడు. And then other aspect is, ఇంకో విషయం ఏంటంటే conditions for the bride. వధువుకు ఉండవలసినటువంటి పరిస్థితులు. This normally takes place when we are proposing a marriage or some alliance come and we start telling so many things, కనుక పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు సాధారణంగా అనేక విషయాలు మనం చెప్తా ఉంటాం కదండి. What are your demands, we say, not condition, demands. మీ యొక్క షరతులు ఏంటి, మీ యొక్క అక్కరలు ఏంటి అని అడుగుతారు. What did Abraham say to his servant? అబ్రహాము తన దాసునితో ఏమని చెప్పాడు? Go to my country, నా ప్రజల దేశానికి వెళ్ళు, my kindred, నా బంధువుల దగ్గరికి వెళ్ళు. And the servant said, అప్పుడు దాసుడు అన్నాడు, if that person doesn't ఆ come, వ్యక్తి ఒకవేళ నేను రాను అని అంటే, he said, the angel which blessed me and guided me,
he will surely help you, you go. కనుక ఏ దేవత అయితే దేవదూతనైతే నాకు సహాయం చేసి నన్ను నడిపించాడు, ఆయన నీకు తోడై ఉంటాడు. If you don't get a person from my country and my kindred, you forget about it. కనుక ఒకవేళ నా దేశం నుండి నా బంధువుల నుండి ఆ స్త్రీ రానని ఒకవేళ అన్నట్లయితే నీవు దీని నుండి నువ్వు విడుదల పొందినావు. God will make another way. దేవుడే ఆయన మార్గం కలిగజేస్తాడు. But the servant is so wise. అయితే ఈ దాసుడు ఎంత జ్ఞానం గలవాడంటే he went on the authority of the God of Abraham. అబ్రహాం యొక్క దేవుని యొక్క అధికారం గలవాడై వెళ్ళాడు. So the next preparations of the bride. కనుక వధువు కొరకైనటువంటి సిద్ధపాటు. He already went there. ఆ దేశానికి దాసుడు వెళ్ళిపోయాడు. Right from the time that he met Rebecca, రిబ్కాను అతడు కలుసుకున్న సమయం మొదలుకొని till he brought her back, తిరిగి ఆమెను ఆయన తీసుకుని వచ్చేంత వరకు one thing we can see is ఆయన దాని అంతట్లో ఒక విషయం మనం గమనిస్తాం. how was she? ఆమె ఎలాగుండిందండి? She was ready. ఆమె సిద్ధపడి ఉంది. Right, as soon as he prayed, అతడు నీళ్ళ కొరకు ప్రార్థన చేయగానే, even while he was closing the prayer, ఆయన ప్రార్థన ముగించుండగానే that person came. ఆ వ్యక్తి వచ్చాడు. That means God has already prepared. అంటే దేవుడు ముందుగానే ఆయన సిద్ధపరిచాడు. So she was fully ready. ఆమె పూర్తిగా సిద్ధపడి ఉన్నది. What is the confirmation of the bride? ఆ వధువు యొక్క దృఢపరచడం అంటే అదేంటి? The entire story, how he went, how he ate, and how he shared all the messages and the glory of his master. కనుక ఈ దాసుడు ఎలాగ వెళ్ళాడు, తర్వాత తన యజమాని యొక్క గొప్పతనాన్ని, తన యొక్క గొప్ప స్థితిని అంతటినీ, తన యొక్క యజమాని యొక్క మాటలన్నిటినీ అక్కడ వారికి తెలియజేశాడు. Then finally their family said, చివరికి ఆ యొక్క రిబ్కా యొక్క కుటుంబం వారు అన్నారు, we are fully sure that it is in God's will. కనుక ఇదంతా కూడా దేవుని చిత్తములోనే ఉన్నది అని ఇప్పుడు మేము రూఢిగా నమ్ముచున్నామన్నారు. And then they said, అప్పుడు వారు అన్నారు, sir, can you give us 10 days time? అయ్యా మీరు 10 దినములు మాకు వ్యవధి ఇస్తారా? We'll prepare her, tell her so many things about everything, about Abraham, about his Isaac, and because they are our relations. కనుక 10 దినములు అబ్రహాం గురించి, ఇస్సాకు గురించి అన్నీ చెప్తాం మేము ఎందుకంటే వారు బంధువులు ఉంటున్నారు. So then the servant said, అప్పుడు దాసుడు అన్నాడు, since the Lord has prospered my journey, కనుక దేవుడే నా ప్రయాణంలో నాకు విజయమును కలిగించాడు కనుక, and step by step he has been leading me, అడుగడుగున దేవుడు నన్ను నడిపించాడు కాబట్టి now it's time that I should go, కనుక నేను వెళ్ళవలసిన సమయం వచ్చింది. my master will be waiting for me, నా యజమానుడు నా కొరకు వేచి ఉంటాడు, don't delay me, కనుక దయచేసి నన్ను మీరు ఆలస్యం చేయవద్దు. so please I will take Rebecca and go. కనుక నేను రిబ్కాను తీసుకుని వెళ్తాను అని దాసుడు చెప్పాడు. All right, in that case we'll see whether Rebecca is so confident to go. కనుక అలాగైతే రిబ్కా ఆమె వెళ్ళడానికి సిద్ధమా లేదా అడుగుతాము అని అడిగారు. So we know the story. They asked Rebecca, అప్పుడు రిబ్కాను వారు అడిగారు, వెళ్తావా లేదా? Will you go with this man? ఈ మనుషునితో నువ్వు వెళ్ళడానికి సిద్ధమేనా? What did she reply? ఆమె ఏమని జవాబిచ్చింది? I will go. నేను వెళ్తాను, సిద్ధమే అనింది. And photo చూడలేదు, పెళ్లి కుమారుని ఫోటో చూడలేదు. You don't know how short and how long his nose is. ఆయన ముక్కు పొట్టిగా చిన్నగా ఉందా పొడువుగా ఉందో నీకు తెలియదు. He may be an old man. లేకపోతే అతడు ముసలివాడు కావచ్చు. How again think about it once again. అమ్మ ముందే ఆలోచించుకో మళ్ళీ అని చెప్పారా అలాగా? చెప్పలే. ఏం చెప్పలేదు. One straightforward answer. ఒకటే సూటి అయినటువంటి జవాబు. Okay, then afterwards she went. తర్వాత ఆమె బయలుదేరింది. And then as she came nearby, ఇంకా ఇస్సాకు యొక్క ఇంటికి గుడారానికి సమీపించినప్పుడు, maybe in the midway only, మధ్యలోనే, on the way itself, ప్రయాణంలో మధ్యలోనే she saw someone coming in. ఆమె ఒక వ్యక్తి రావడం చూసింది. Asked the servant, who is this? ఈ దాసుని అడిగింది, ఆ వ్యక్తి ఎవరండి అని. And then he said, it's my master. అప్పుడు ఆ దాసుడు అన్నాడు, ఆయన నా యజమానుడు అని. What did she do? అప్పుడు ఆమె ఏం చేసింది? She immediately took her veil and covered. ఆమె తన ముసుగు వేసుకుంది. What does that mean? దాని అర్థం ఏంటి? From now onwards, ఇక మీదట I am in a different authority. నేను వేరే వ్యక్తి యొక్క అధికారం కింద ఉన్నాను. I will come under his authority. నేను ఆయన అధికారం కిందకి వస్తాను. She put a veil and got down. కనుక ఆమె ఆ యొక్క ముసుగు ధరించుకొని ఒంటి దిగింది. And what did she acknowledge? ఆమె ఏమని ఒప్పుకుంది? He is my master. ఇతడు నా యజమాని. Yielded in submission.
She yielded herself in submission. ఆమె తను తాను లోబడి అతనికి అప్పగించుకుంది. Now next aspect is, ఇంకో విషయం ఏంటంటే, so see the place of meeting. కనుక వారు ఏ స్థలంలో కలుసుకున్నారో ఆ స్థలాన్ని They did గమనించండి. not meet in the homes, వారి ఇంట్లో కలుసుకోలేదు, neither in her home or his home. లేకపోతే రిబ్కా ఇంట్లో కాదు, లేకపోతే ఇస్సాకు ఇంట్లో కాదు. ఎక్కడ కలుసుకున్నారు? In the middle only. మధ్య దారిలోనే. And what did the servant tell? దాసుడు ఏమని చెప్పాడండి? He told everything what all happened there in Rebecca's house. రెబ్కా ఇంట్లో ఏమేం జరిగిందో అదంతా కూడా అతడు తెలియజేశాడు. Isaac took her, ఇస్సాకు ఆమెను చేర్చుకున్నాడు, loved her and was comforted. ఆమెను చేర్చుకున్నాడు, ఆమె ద్వారా ఎంతో ఆదరణ పొందాడు. Now this is a story we all know. ఇది మనందరికీ తెలిసిన విషయం. But how do you relate this to Christ? అయితే ఇదంతటిని క్రీస్తుతో మనం ఎలాగో సరిపోల్చగలము? So beautifully we are also in the same track. కనుక ఎంతో రమ్యమైన విధానంలో మనం కూడా అదే క్రమంలో మనం ఉంటున్నాం. Just in the beginning of creation, the Father, the Son and the Holy Spirit said, let us make man in our image. సృష్టి యొక్క ఆరంభంలోనే తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు మనము నరుని మన పోలిక చొప్పున చేయుదము అని వారు తీర్మానం చేస్తారు. Let us make a woman for the man. కనుక అదే రీతిగా ఈ నరుని కొరకే ఒక స్త్రీని కూడా సృష్టిస్తాము. To prepare a bride for his son Lord Jesus Christ. తన కుమారుడైనటువంటి యేసు ప్రభు కొరకే ఒక వధువును సిద్ధపరచుటకు It is said like this. ఇలాగ చెప్పబడింది. The father thought about the church. తండ్రి సంఘము గురించి ఆలోచించాడు. The son bought the church. కుమారుడు సంఘమును ఆయన సంపాదించాడు. Thirdly, the Holy Spirit wrought for the church. అంతేకాకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సంఘంలో కార్యమును జరిగించుచున్నాడు. So that we will see. అది మనం చూస్తాం. We have already seen how Jesus Christ came 2000 years ago, purchased a church bride for himself. కనుక యేసు ప్రభువారు ఎలాగో 2000 సంవత్సరాల క్రితం వచ్చి ఆయన తన కొరకై సంఘమును ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడో మనం చూసాం. And what kind of bride he is demanding? అయితే ఆయన ఎటువంటి వధువు కావాలని ఆయన ఆశిస్తున్నాడండి? Out of the world. ఈ వధువు లోకము నుండి వేరై ఉన్నది ఉండాలి. To be my own possession. నా సొంత స్వాస్థ్యము, నా సొంత స్వాస్థ్యముగా ఉండాలి. Those who are saved, those who are born again, those who are the children of God. ఎవరైతే రక్షణ పొంది ఉంటున్నారో, తిరిగి జన్మించి ఉంటున్నారో, దేవుని పిల్లలై ఉంటున్నారో అటువంటి వారు. Now what about the preparation of the bride? అయితే ఇప్పుడు వధువు యొక్క సిద్ధపాటు. That we will see little later also. దాని తర్వాత కూడా మనం చూస్తాం. But yet what is the preparation? అయితే ఇక్కడ సిద్ధపాటు ఏంటిది? The Lord has been preparing so many things for us, so that we may prepare to meet him. కనుక మనం ప్రభువును కలుసుకున్నట్లుగా ప్రభు అనేకమైన విషయాలను సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. What is that? అదేంటండి? He has given us his word. ఆయన తన వాక్యమును మనకి given us the fellowship. సహవాసమును ఇచ్చాడు. given us the house of God. దేవుని మందిరమును ఇచ్చాడు. given us the servants of God. దేవుని దాసులను ఇచ్చాడు. And he has even the Lord's table. అంతేకాకుండా ప్రభు బల్లను ఇచ్చాడు. Why? ఎందుకని? One day we are going to meet him. ఒక దినాన మనం ఆయన కలుసుకొని ఉంటున్నాం. So we have so many aspects to prepare the church for his glorious appearing. ఇలాగూ క్రీస్తు ప్రభు యొక్క మహిమగల ప్రత్యక్షతలో సంఘము ప్రభువును కలుసుకోవడానికి ప్రభు సంఘము కొరకే అనేకమైనటువంటి సదుపాయాలను కల్పించాడు. When the Lord comes, అయితే ఎప్పుడైతే యేసు ప్రభు వస్తారో, what is our confirmation? మన యొక్క ఒప్పుకోలేంటి? The world will say, లోకం అంటుంది, will you go with this man? ఈ మనుషునితో నువ్వు వెళ్తావా? Or you want to stay here only? లేకపోతే ఇక్కడే ఉండిపోతావా? We'll give you much mansions, food, everything will give you free. మీకు నివాసములు ఇస్తాము, పెద్ద పెద్ద ఇండ్లు ఇస్తాము, బంగారం ఇస్తాము, ఆహారం ఇస్తాం. What is our answer? అప్పుడు మన జవాబు ఏంటి? It is said like this. ఇలాగ చెప్పబడింది. At the time of the Lord's coming, ప్రభు యొక్క రాకడ సమయంలో, and the church will be taken up, సంఘం ఎత్తబడుతుంది. there will be the antichrist ruling. అప్పుడు అంత్యక్రీస్తు యొక్క పరిపాలన ఇక్కడ భూలోకములో ఉంటుంది. So at the time, ఆ సమయంలో, so there will be no law proper. There is no law at all. ఇంకా అప్పటికి ఇంకా ఎటువంటి ధర్మము క్రమము అనేది ఉండదు. It all be only one law. ఒకే ధర్మము, ఒకే నియంత ఉంటాడు. So at the time either you obey antichrist or be killed. కనుక నువ్వు క్రీస్తు విరోధి, నువ్వు లోబడాలి, లేకపోతే నువ్వు చావునన్న కోరుకోవాలి. So much of persecution. అంత తీవ్రమైనటువంటి హింసలు ఉంటాయి. Brother Buxing said in one of his books, గారు ఒక పుస్తకంలో ఇలా చెప్పారు. It is better to die for Christ than to be under the rule of antichrist. కనుక అంత్యక్రీస్తు యొక్క పరిపాలనలో ఉండడం కంటే క్రీస్తు కొరకై ప్రాణం పెట్టడము శ్రేష్టము. If you die, ఒకవేళ నువ్వు చనిపోతే,
I will go with him. I am ready. ఇంకా ఆయనతో పాటు వెళ్ళడానికి నేను సిద్ధంగానే ఉంటున్నాను. When he is coming, we should be ready. కనుక ఆయన వచ్చే సమయంలో ఆయన కొరకే సిద్ధంగా ఉండాలి. Even in difficult tribulation time, we should be ready. కనుక క్లిష్టమైనటువంటి తీవ్రమైనటువంటి శ్రమలు పరిశోధనలు వచ్చే సమయంలో కూడా సిద్ధంగా ఉండాలి. Never go back in our faith. కనుక ఎన్నడూ వెనకంజవేయొద్దు, తప్పిపోకూడదు. So until then, అంతవరకు we have to be under authority. మనము అధికారం కింద ఉండాలి. Yield to our master. మన యజమానునికి మనము తల వంచి ఉండాలి. And one day is going to come. ఒక దినం ఆయన వస్తాడు. ఎక్కడ కలుసుకుంటాము? In the middle of the air. మధ్యాకాశంలో. And what is the servant telling all things means? ఇక్కడ దాసుడు అన్ని విషయాలు చెప్పెను అంటే అర్థం ఏంటి? The work of the Holy Spirit will be closed at the time of Lord's coming. యేసు ప్రభువారి యొక్క రాకడ సమయంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము ముగించిపోతుంది. Dear Lord, I have completed my work. ఓ ప్రభువా, నా పనిని నేను కడముట్టించాను. I have prepared a bride for you. నీ కొరకే నేను వధువును సిద్ధపరిచాను. I have been working in their lives. వారి జీవితంలో నేను పని చేస్తూ ఉండినాను. So what did Jesus do? అయితే యేసు ప్రభువారు ఏం చేశారు? He will present the bride before the Father. కనుక ఆ వధువును తండ్రి ఎదుట ఆయన నిలవబెడతాడు. We all know the benediction. మనందరికీ ఈ చివరి ఆశీర్వాదపు వచనం మనకు తెలుసు. Now unto him that is able to keep you from falling and to present you faultless before his throne with exceeding joy. మనల్ని తొట్టిల్లకుండా కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తిగల మన అద్వితీయ రక్షకుడైన దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యము ఆధిపత్యమును యుగములకు పూర్వమును ఇప్పుడును సదాకాలము. That's the greatest joy of Lord Jesus Christ. ఇది యేసు ప్రభువారి యొక్క అత్యున్నతమైనటువంటి ఆనందము కలిగించే విషయం. That I paid so much price for this bride. ఈ వధువు కొరకే నేను ఇంత క్రయము చెల్లించడము అది ఎంతో తగినది అని ప్రభు అంటాడు. Just let's come down. After that, దాని తర్వాత Paul also writes about the bride. పౌలు కూడా వధువు గురించి రాశాడు. What kind of bride God wants us to be like? ప్రభు ఎటువంటి వధువుగా మనం ఉండాలని కోరుతా ఉన్నాడండి. చూడండి, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక chapter 11 రెండవ పత్రిక 11 and verse 2. రెండవ పత్రిక 11:2 చదువుకుందాం. 11వ అధ్యాయం 2 కొరింథీ 2వ వచనము. దేవాసక్తితో మీడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని. Pure chaste virgin. కనుక పవిత్రురాలైనటువంటి కన్యక. How was Rebecca? రిబ్కా ఎలాగుండిందండి? Three things are mentioned about her. రిబ్కా గురించి 3 విషయాలు చెప్పబడ్డాయి. Chapter 24 Genesis. ఆదికాండం 24వ అధ్యాయంలో. Genesis chapter 24 24వ అధ్యాయము ఆదికాండము verse 16. 16వ వచనం. All together. అందరూ కలిసి 24వ అధ్యాయం 16వ వచనం చదువుకుందామండి. The damsel, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు, ఆమె ఆ బావిలోనికి దిగిపోయి. So she was a pure virgin. ఆమె పవిత్రురాలైన కన్యక. So that's the kind of church the Lord Jesus is coming for. అటువంటి సంఘము కొరకే యేసు ప్రభువారు వస్తున్నారు. So now let's see a few characters of Isaac and Rebecca. కనుక ఇస్సాకు మరియు రిబ్కా ఈ ఇద్దరిలో ఉన్నటువంటి కొన్ని గుణాలను లక్షణాలను చూద్దాం. We saw Isaac is a type of Christ. మనం చూశాము ఇస్సాకు క్రీస్తు ప్రభువుకు సూచనగా ఉన్నాడు. Rebecca is a type of the church. అదే సమయంలో రిబ్కా సంఘమునకు సూచనగా ఉంది. Isaac was a gift from God. ఇస్సాకు దేవుని నుండి పొందినటువంటి వరముగా అబ్రహాము దంపతులకు ఉన్నాడు. Genesis 21 verse 2. ఆదికాండం 1:2 వచనాలు. As God has promised, Sarah conceived and begat a son, and they called his name Isaac. కనుక దేవుడు వాగ్దానం చేసిన ప్రకారమే సారా గర్భము ధరించి ఇస్సాకును కనెను. Who is Jesus Christ? యేసు ప్రభువారు ఎవరండి? He is also a gift from God. దేవుని నుండి మనము పొందుకున్నటువంటి వరము. Secondly, రెండవది, Lord Isaac was sacrificed on the altar. ఇస్సాకు బలిపీఠం మీద వధించబడ్డాడు, అర్పించబడ్డాడు. Lord Jesus Christ sacrificed on the cross of Calvary. అదే రీతిగా యేసు ప్రభువారు శిలువ మీద మన కొరకే అర్పించిన దానికి సూచనగా ఉంది. Isaac was submissive and obedient
to his father. ఇస్సాకు తండ్రికి లోబడి విధేయుడై ఉండినాడు. What did Jesus say? యేసుప్రభువారు ఏమన్నారండి? I do always those things that please my father. నా తండ్రికి ఇష్టమైన కార్యములే నేను ఎల్లప్పుడూ చేయుచున్నాను. Lord, not father, not my will, but let your will తండ్రి be done. నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధింపబడును గాక. Isaac was always meditating God's word and was always in prayer. కనుక ఇస్సాకు ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థనలో ఉండినటువంటి వ్యక్తి. He was dependent on God. దేవుని మీద అతడు ఆధారపడిన వ్యక్తి. Lord Jesus Christ, right from the day one, he was dependent on the Father. ఆయన జీవితం యొక్క మొదటి దినం నుండి తండ్రి అయినటువంటి దేవుని మీద ఆధారపడినటువంటి వాడు. Except on the cross. శిలువ మీద తప్ప. That time when the Father left his hand. అప్పుడు ఆ సమయంలో తండ్రి కుమారుని యొక్క చెయ్యి విడిచిపెట్టాడు. My God, why have you forsaken me? నా దేవా నా చెయ్యి ఎందుకు విడనాడితివి? Until then he was totally dependent on the Father. అంతవరకు యేసు ప్రభువారు తండ్రి మీద పూర్తిగా ఆధారపడి ఉండినాడు. Isaac was very hard working. ఇస్సాకు కష్టపడి ప్రయాసపడి పనిచేసేటటువంటి వాడు. We all know Genesis chapter 26, I think, verse 12. ఆదికాండం 26:12 ఆ మాట ఉంది. What does it say? 26 verse 12. 26:12 ఆదికాండము. Isaac sowed in that land, received the same 100-fold, and the Lord blessed him. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరమున 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను. What did Jesus say? యేసుప్రభువారు గురించి ఏమి రాయబడింది? I work, నేను పని చేయుచున్నాను, because my father is working. ఎందుకంటే నా తండ్రి కూడా పని చేయుచున్నాడు. And he told the father also. తండ్రితో కూడా యేసుప్రభువారు అన్నారు, Father, I have finished the work you have given me to do. తండ్రి నువ్వు అప్పగించినటువంటి పనిని నేను తుదముట్టించి ఉన్నాను. So these are all the characteristics of Isaac, which is almost equal to Christ. కనుక ఇస్సాకులో ఉన్నటువంటి గుణగణాలను మనం చూచినట్లయితే యేసు ప్రభువారి యొక్క గుణగణాలకు ఎంతో సరి సమానముగా ఉన్నవి. Isaac was a prophet. ఇస్సాకు ఒక ప్రవక్త. He blessed his sons. తన కుమారులను ఆశీర్వదించాడు. Jesus Christ was a prophet when he was in this world. యేసు ప్రభువారి లోకంలో ఉన్నప్పుడు ఆయన ప్రవక్తగా ఉండినాడు. After resurrection, he is a high priest. అయితే ఆయన పరలోకానికి ఆరోహణం అయిన తర్వాత ప్రధాన యాజకుడయ్యాడు. When he is coming back, he is coming as a king. అయితే మరలా వచ్చున్నాడు, అప్పుడు ఆయన రాజుగా రాని ఉన్నాడు. Finally, చివరిదిగా Isaac obtained God's covenant name. ఇస్సాకు దేవుని యొక్క నిబంధన నామమును పొందుకున్నాడు. That name continued for generations. ఆ పేరు తరతరములకు కొనసాగింది. When Jacob was there at Bethel, బేతేల్ దగ్గర యాకోబు ఉన్నప్పుడు, and God met him, దేవుడు ఆయన దర్శించినప్పుడు, how did God introduce? దేవుడు యాకోబును ఏమని సంబోధించాడు, ఎలాగో అతను తాను పరిచయం చేసుకున్నాడు? I am the God of Abraham thy father, and I am the God of Isaac thy father. కనుక మీ పితరుడైనటువంటి అబ్రహాము దేవుడును, మీ పితరుడైనటువంటి ఇస్సాకు దేవుడును నేను అని దేవుడు తను తాను పరిచయం చేసుకున్నాడు. Isaac got up into such a closeness with God, he was almost having the name of God. కనుక ఇస్సాకు దేవునికి ఎంత సమీపస్తుడై అంటున్నాడంటే, దేవుడు నేను ఇస్సాకు దేవుడనని చెప్పుకునే ఆ స్థితికి అతడు వచ్చాడు. Just because of his obedience. ఇదంతటికి కారణము ఆయన కలిగి ఉన్న How about Lord Jesus Christ? యేసుప్రభువారి విషయం ఏంటి? He humbled himself, తను తాను తగ్గించుకున్నాడు, became obedient unto death, ఆయన మరణము పొందినంతగా విధేయత కనపరిచాడు. Therefore, ఆ కారణాన్ని బట్టి God has highly exalted him, దేవుడు ఆయన్ని అత్యున్నతముగా హెచ్చించి ఉన్నాడు. given him a name above every other name. అన్ని నామముల కంటే ఉన్నతమైన నామము ఆయనకు అనుగ్రహించాడు. He has the name of God we find in Christ. కనుక క్రీస్తు యొక్క దేవుని యొక్క నామమును కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆయన్నే దేవుడు. But God has raised him up because of his obedience. తను కనపరిచిన విధేయతను బట్టి దేవుడు యేసు ప్రభును ఉన్నతముగా హెచ్చించి ఉంటున్నాడు. So what is Rebecca's character? We have already seen a few of them. రిబ్కాకు ఉన్నటువంటి గుణగణాలను మనం ఇదివరకే కొన్ని చూసాము. So that should be in our life also. అవి మన జీవితంలో కూడా మనం కలిగి ఉండాలి. What was she? ఆమె She was also hard working. ఆమె కూడా కష్టపడి ప్రయాసపడే స్త్రీ. working ఎంతో ప్రయాసపడి పని చేస్తూ ఉన్నటువంటి స్త్రీ. She was so amiable or lovable. ఎంతో ప్రేమను పొందేటటువంటి స్త్రీగా ఉండింది. She was more hospitable. అంతేకాకుండా ఇతరులకు ఎంతో ఆతిథ్యమును ప్రేమను కనపరిచే వ్యక్తిగా ఉంది. And she was more bold. అంతేకాకుండా ఎంతో ధైర్యం కలిగినటువంటి వ్యక్తిగా ఉంది. Her faith was so strong. విశ్వాసం ఎంతో బలమైనది. They believed in the God of Abraham. అబ్రహాము దేవుని యందు
నమ్మిక కలిగి The ఉంది, whole family. కుటుంబం అంతా కూడా. So their faith was still standing. వారి విశ్వాసం ఇంకా నిలిచి ఉన్నది. Although Abraham left a long time back, అబ్రాహాం ఎంతో కాలము క్రితమే ఆ దేశాన్ని విడిచి వెళ్ళిపోయాడు. yet they never left their faith. అయినను వారు అబ్రహాం యొక్క దేవుని యందలి విశ్వాసాన్ని That's why విడిచిపెట్టలేదు. it is said like this. అందుకొరకు ఇలా చెప్పబడింది, When the Son of Man comes to the earth, మనుష్య కుమారుడు భూలోకములకు వచ్చినప్పుడు ఏం కనుగొన్నాడు? ఆయన విశ్వాసమును ఆయన విశ్వాసమును కనుగొనునా. Shall he find faith? విశ్వాసమును కనుగొనునా. He's coming for the bride. ఆయన వధువు కొరకే If వస్తున్నాడు. the bride has faith, ఒకవేళ వధువు విశ్వాసం కలిగి ఉంటే and she'll be taken up. అప్పుడు ఆమె ఎత్తబడుతుంది. If those who are living out of faith, ఎవరైతే విశ్వాసం విడిచి జీవిస్తారో, or if the విశ్వాస భ్రష్టులైపోయారంటే, లేకపోతే విశ్వాస భ్రష్టులైపోతే they may be left behind. వారు విడిచివేయబడతారు. So that's why we find so many characters of our Rebecca. అలాగున రిబ్కాలో అనేకమైనటువంటి గుణాలను మనం And చూడవచ్చు. other aspects we have already seen. ఇంకా వేరే విషయాలు మనం ఇదివరకే మనం చూసాం. How under authority, under submission, and acknowledging Christ as our Lord, under His headship and authority. కనుక ఆమె అధికారం కింద ఉంది, లోబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిరస్వత్వము నాకు ఆమె విధేయురాలైనటువంటి విషయాలు. We all know about Ephesians chapter 5. ఎఫెసీ 5వ అధ్యాయంలో ఉన్న విషయం మనకు Two తెలుసు. major aspects are mentioned there. అక్కడ రెండు ప్రాముఖ్యమైన విషయాలు చెప్పబడ్డాయి. Husbands, love your wives. కనుక భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. And wives, submit yourself to your own husband. స్త్రీలారా ప్రభువు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. Yeah. There are 4 times the word love comes regarding husbands. కనుక భర్తల విషయమై 4 సార్లు ప్రేమ అనే మాట వస్తుంది. 4 times submission comes about the wife. అయితే భార్య విషయమై 4 సార్లు లోబడి ఉండుడి అన్నటువంటి విషయం వస్తుంది. In Telugu it's all the same, lobodu loboda. But in English it says be subjective, be submissive, and be obedient, and be reverent, respectful. కనుక ఇంగ్లీష్లో అయితే వేరు వేరు పదాలు ఉపయోగించబడ్డాయి, కానీ తెలుగులో అన్నిట్లో కూడా లోబడి ఉండుడి అనే మాట వస్తుంది 4 సార్లు. And reverence also. అంతేకాకుండా భయభక్తులు కలిగి ఉండుడి, గౌరవించుడి. What did Sarah called Abraham? సారా అబ్రహామును ఏమని సంబోధించింది? యజమానుడా. Lord it says. యజమానుడా. That's the obedience. అటువంటి విధేయత. That's coming under authority. అదే అధికారమునకు లోబడి ఉండుట. How much the church should come under the authority of Christ. సంఘము క్రీస్తు ప్రభు యొక్క అధికారం కిందకి ఎంతగా ఆయన అధికారం కిందకి రావాలి. Those who just follow the simple rules, ఎవరైతే ఈ సరళమైన నియమాలను పాటిస్తారో, they will be partakers of the bride of Christ. వారు క్రీస్తు ప్రభు యొక్క వధువులో వారు పాలువారై ఉంటారు. Just a few more aspects about how in this there is a wonderful union mentioned in the scripture between Christ and the bride. కనుక క్రీస్తు మరియు వధువు వీరిద్దరి మధ్యలో అద్భుతమైనటువంటి కలయిక గురించి కూడా దేవుని వాక్యంలో రాయబడింది. The Lord Jesus in his intercessory prayer in John chapter 17. 17వ అధ్యాయం యోహాను సువార్తలో యేసు ప్రభువారు ప్రధాన యాజకుడిగా చేసినటువంటి ప్రార్థనలో, so he uses this aspect of union with the God's people, at least about 4 aspects. దేవుని ప్రజలు ఐక్యత కలిగి ఉండే విషయంలో యేసు ప్రభువారు కనీసం 4 విషయాలు తెలియజేశారు. He tells the Father, తండ్రితో ప్రభు అన్నాడు, as you and I are one, తండ్రి నీవు నేను ఏకమై ఉన్న they రీతిగా also may be one in us. వారు మన యందు కూడా ఏకమై ఉండునట్లుగా Speaks about oneness in relationship. సంబంధంలో ఐక్యత. Secondly, రెండవది, the love with which thou hast loved me, నీవు నన్ను ఏ ప్రేమతో ప్రేమించావో I have also loved them. నేను కూడా వారిని They ప్రేమించాను. also may be in the same love. వారు కూడా ఆ ప్రేమ యందు నిలిచి ఉండునట్లు, Oneness in love. ప్రేమ యందు ఒక్కటిగా ఉండుట. As you are perfect నీవు పరిపూర్ణ and you have ఉన్నట్లుగా perfected me, నీవు నన్ను పరిపూర్ణ they also may పరిచున్నావు. be perfect in one with us. కనుక వారు కూడా పరిపూర్ణత యందు మన యందు ఒక్కటిగా ఉండునట్లు, So the glory you have given unto me, నీవు నాకు మహిమనిచ్చి ఉంటున్నావు, I have shared with them. నేను ఆ మహిమను వారితో They పంచుకున్నాను, also may be in the same glory. వారు కూడా ఆ మహిమలో నిలిచి ఉండునట్లు. There's a wonderful union about between the church and the bride mentioned in chapter 17. యోహాను సువార్త 17వ అధ్యాయంలో సంఘము మరియు క్రీస్తు కలిగి ఉండేటటువంటి అద్భుతమైనటువంటి ఐక్యత గురించి మనము ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తున్నాం. There's one book, daily devotion I've read. So there's a wonderful mention about a mystical union. We are learning about mystery, no?
కనుక మనము మర్మముల గురించి మనం చూస్తున్నాం. మర్మయుక్తమైనటువంటి ఐక్యత గురించి ఒక అనుదిన ధ్యానంలో నేను చదివాను. Reveals from Ephesians chapter 5. ఎఫెసీ 5వ అధ్యాయంలో రాయబడింది. You know what? I think I've shared here and there in some places. అక్కడ ఇక్కడ కొన్ని స్థలాల్లో నేను పంచుకున్నాను. When both join together in as husband and wife in a marriage, వివాహంలో స్త్రీ పురుషులు వారు జతపరచబడినప్పుడు they are made one in law. వారు ధర్మమును బట్టి చట్టమును బట్టి ఒక్కటిగా చేయబడతారు. According to law, they are no longer separate. They are made husband and wife. దేశపు చట్టమును బట్టి వారు ఇరువురు వేరు వేరు కాదు, భార్య భర్తలుగా ఒక్కటిగా చేయబడుతున్నారంట. But as believers, విశ్వాసులుగా we are also made one in law. మనము కూడా చట్టమును బట్టి ఒక్కటిగా మనం చేయబడతా ఉంటున్నాం. రోమీయులకు రాసిన పత్రిక chapter 7. 7వ అధ్యాయం. రోమా chapter 7. 7వ అధ్యాయం అండి. And verse 4. 4వ వచనం. All together. అందరం కలిసి 4వ వచనం చదువుకుందామండి. 7:4. రోమా 7వ అధ్యాయం 4వ వచనం. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన ఆశీర్వాదం ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతిరి. We have become dead to the law by the body of Christ, that he should be married to another, even to him who was raised from the dead. ఏలైనగా మనము శరీర సంబంధులు, 5వ వచనంలో, ఏలైనగా మనము శరీర సంబంధమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రం వలన పాపేచ్ఛలు మన అవయములో కార్యసాధకములై ఉండెను. Maybe in verse 3. 3వ వచనము. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుణ్ణి చేరని ఎడల వ్యభిచారి అని అనబడును. కానీ భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందిను గనుక వేరొక పురుషుని వివాహం చేసుకొనుని వ్యభిచారిని కాకపోవును. But in English it says, once we were married to the law, but through the resurrection of Lord Jesus Christ, now we are married to a living person. ఒకప్పుడు మనము ధర్మశాస్త్రమునకు మనము బద్ధులమై ఉంటిమి. ఇప్పుడైతే దేని చేత నిర్బంధించబడితమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి కనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక. సో the law always leads to death. కనుక ధర్మశాస్త్రము ఎప్పటికీ మరణానికి దారితీస్తుంది. So that fruit is unto death. కనుక అది ఆ ఫలం, దాని యొక్క ఫలము అది మరణము. So now we are dead to the law. మనం ఇప్పుడు ధర్మశాస్త్రానికి చనిపోయి ఉంటున్నాం. We are married to another. ఇప్పుడు ఇంకొక పురుషునికి మనము వివాహం Christ died and rose again. క్రీస్తు చనిపోయి తిరిగి లేచి ఉంటున్నాడు. So we are going to bring fruit unto God. కనుక దేవునికి మనము ఫలము తీసుకొని రావాలి. So we are one according to the in law of Christ. క్రీస్తు యొక్క నియమంలో మనము ఒక్కటే ఉంటున్నాం. We are one. మనము ఒక్కటి అయి ఉంటున్నాం. In Ephesians also it says, ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా రాయబడింది, we are members of his body, his bones and his flesh. మనము ఆయన శరీరములో అవయవములై ఉంటున్నాం, ఆయన ఎముకలను ఆయనలో ఒక్కటే అయి ఉంటున్నాం. So one is in law. చట్టమును బట్టి ధర్మమును బట్టి ఒక్కటి. Secondly, రెండవది one is in name. నామమందు కూడా ఒక్కటే ఉంటున్నాం. We all know after marriage, మనందరికి తెలుసు వివాహం అయిన తర్వాత the maiden name goes away. స్త్రీకి ఉన్నటువంటి తన తండ్రి యొక్క పేరు వెళ్ళిపోతుంది, but the husband's name comes. ఇప్పుడు భర్త పేరు జోడించబడుతుంది. Same way, అదే రీతిగా we are one in Christ. క్రీస్తులో మనము ఒక్కటే ఉంటున్నాం. We bear the name of Christ. క్రీస్తు నామమును ధరించుచున్నాం. Thirdly, మూడవది one is in love. ప్రేమయందు ఐక్యత. So earlier we were loving the world. ఇంతకు ముందు గతంలో మనం లోకమును ప్రేమించుచున్నాం. Now we are loving the Lord. ఇప్పుడు ప్రభువును ప్రేమించున్నాం. And worship comes because of love. కనుక ప్రేమ ఉన్నది కాబట్టి ఆరాధన వస్తుంది. Service comes because of love. ఆ ప్రేమ ఉన్న కారణాన్ని బట్టి పరిచర్య వస్తుంది, సేవ వస్తుంది. Thirdly, మూడవది one in service. సేవ యందు పరిచర్య యందు ఒకటి. What did Jesus say? యేసుప్రభువారు ఏమన్నారు? Go into all the world and preach the gospel. మీరు సర్వ లోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను I am with you always. ఇదిగో నేను మీతో సదాకాలం ఉంటున్నాను. So the Lord sent his disciples. యేసుప్రభు తన శిష్యులను పంపించారు. Mark 16:20 says, the Lord working with them. మార్కు సువార్త 16:20 ప్రభువు వారితో పని చేయుచు సహకారిగా ఉండి. సహకారిగా ఉండి. So he was
working along with them. కనుక ప్రభు శిష్యులతోనే ఉంటూ called as సహకారిగా workers and co-workers with God. కనుక మనము పనివారము మరియు జత పనివారముగా పిలువబడతా ఉంటున్నాం. Oneness in home. అంతేకాకుండా ఇంటిలో కూడా ఒక్కటే అయి ఉంటున్నాం. After marriage, వివాహం అయిన తర్వాత we have a separate home. కనుక వేరే గృహం ఉంటుంది. Unless the parents or there are people, they invite us and ask us to stay with them. కనుక తల్లిదండ్రులు ఆహ్వానించి మీరు మాతో ఉండండి అని ఒకవేళ ఆహ్వానిస్తే తప్ప. But so long as there is peace, it is fine. ఎంతకాలం అయితే నెమ్మది సమాధానం ఉంటుందో మంచిదే. Once the peace breaks, ఒకవేళ సమాధానము అది వెళ్ళిపోతే, so it is better to move out. కనుక అది బయటికి వెళ్ళిపోవడం మంచిదే. Even the word of God says. దేవుని వాక్యం కూడా అలాగే సెలవిస్తుంది. What did the word of God say? దేవుని వాక్యం ఏమంటుంది? Therefore shall a man leave his father and mother and cleave to his wife. ఆ కారణాన్ని బట్టి పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును. To be separately in one home. కనుక ఒకే ఇంట్లో వారు కలిసి ఉండట. What did Jesus say about us? యేసు ప్రభువారు మన గురించి ఏమని? In my father's house. నా తండ్రి ఇంట So many mansions are there. అనేక నివాసములు కలవు. I'm going to prepare a place for you. నేను మీ కొరకై స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను. Isaac, when he saw Rebekah, took her to his own tent. ఇస్సాకు రిబ్కాను చూసిన తర్వాత ఆమెను చేర్చుకుని తన సొంత గుడారంలోనికి ఆమెను తీసుకుని వెళ్ళాడు. So oneness in home. కనుక ఇంటిలో ఐక్యత. Oneness in possession. సంపదలో ఐక్యత. So whatever belongs to wife belongs to the husband, whatever belongs to the husband belongs to the wife. కనుక భర్తకు చెందింది భార్యకు చెందుతుంది, భార్యకు చెందింది అంతా కూడా భర్తకు చెందుతుంది. అవునా? కాదు కదా? Not so in our days, no? She has her own account, he has his own account. ఆమెకు సొంత అకౌంట్ ఉంటుంది, ఈయనకు సొంత అకౌంట్ ఉంటుంది. You do PhonePe, I'll do PhonePe. నువ్వు ఫోన్ పే చేయి, నేను ఫోన్ పే చేస్తాను. Well, that's adjustable. ఇంకా అలాగూ సర్దుకుంటాయి. But according to scripture, లేఖనముల ప్రకారం what is the beauty of our Lord? మన ప్రభులో ఉన్న రమ్యత ఏంటంటే 1 Corinthians కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక chapter 3. 3వ అధ్యాయం. 1 Corinthians కొరింథీ మొదటి పత్రిక chapter 3, 3వ అధ్యాయం అండి. verse 21 and 22. 21, 22 వచనాలు. All together. అందరూ కలిసి చదువుకుందాం. 21, 22, 23. 21, 22, 23 వచనాలు. అందరూ కలిసి, కాబట్టి ఎవడును let no man glory, మనుషులందు అతిశయపడకూడదు. సమస్తమును మీవి, పౌలైనను అపోలోైనను కేఫాయినను లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతమున్నమైనను రాబోయేనను సమస్తమును మీవే. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. whatever belongs to God belongs to Christ, whatever belongs to Christ belongs to the bride. ఏదైతే దేవుడు కలిగి ఉంటున్నాడో అది క్రీస్తుకు చెందింది, క్రీస్తుకు చెందినదంతా కూడా అది మనకు చెందింది. One more important, ఇంకొక ప్రాముఖ్యమైన విషయం, oneness in likeness. పోలిక యందు ఒకే ఐక్యత, ఒకే పోలిక కలిగి ఉండటం. యోహాను మొదటి పత్రిక chapter 3, 3వ అధ్యాయం అండి. verse 2. 3వ అధ్యాయం 2వ వచనం. All together. అందరూ కలిసి 3:2 యోహాను మొదటి పత్రిక. now are we ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక మీదట ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. So when we see him, మనం ఆయన చూచినప్పుడు we shall be like him. మనము ఆయనను పోలి ఉంటాము. What a great joy it will be. ఇదెంత గొప్ప ఆనందం. That is God's plan. ఇది దేవుని ప్రణాళిక. That is God's desire and delight for his bride. దేవుని యొక్క కోరిక, ఆయన యొక్క ఆశ తన వధువు విషయమే. And once we are there with him, మనం ఒక్కసారి ఆయనతో ఉన్నప్పుడు final aspect is చివరి విషయం ఏంటంటే oneness in glory. కనుక మహిమలో ఐక్యత. 2 Corinthians కొరింథీయులకు రాసిన 2వ పత్రిక chapter 3, 2వ పత్రిక 3వ అధ్యాయం, verse 18. 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం అండి. 2 Corinthians కొరింథీయులకు రాసిన 2వ పత్రిక chapter 3 3 and verse 18. 18వ వచనం నుండి 3:18. అందరం కలిసి, మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. Revelation ప్రకటన గ్రంథం 21, 21వ అధ్యాయం అండి. Revelation ప్రకటన గ్రంథం 21, 21, verse 3. 21:3 అండి. All together. అందరం కలిసి 3వ వచనము. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు, దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. Verse 11. 11వ వచనం కూడా అందరు కలిసి 11. దాని అందలి వెలుగు దగదగ మెరుగు సూర్యకాంతి వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది.
We cannot explain this. దీన్ని మనం వర్ణించలేము. So only when we go there we'll understand. అక్కడికి మనం వెళ్ళినప్పుడే దీన్ని గ్రహించగలం. But it is beyond our understanding. ఇది మన గ్రాహ్యమునకు మించిన విషయం. What we shared is very, very little. మనం ఏదైతే పంచుకున్నామో అది ఎంతో కొద్దిది. But you and I are there in that. నీవు నేను అందులో ఉంటున్నాం. We are partakers of the bride. మనం అందులో ఆ పెళ్లి కుమార్తెలో మనం పాలువారమై ఉంటున్నాం. Finally, చివరిదిగా there is a friend for the bride. పెళ్లి కుమారునికి ఒక స్నేహితుడు ఉన్నాడు. There is a friend for the bride. Friend for the bride. పెళ్లి కుమార్తెకు ఒక స్నేహితుడు ఉన్నాడు. Who is that? ఆ పెళ్లి కుమార్తె యొక్క స్నేహితుడు ఎవరండి? Revelation ప్రకటన chapter 22 22వ అధ్యాయం verse 17. 17వ వచనం. All together. 22:17 అండి. అందరం కలిసి. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్మని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను, దప్పికొనిన వారిని రమ్మనిమ్ము, ఇచ్చయించు వారిని జీవజలము ఉచితముగా పుచ్చుకోనిమ్ము. Who is the friend? స్నేహితుడు ఎవరండి? Spirit of God. పరిశుద్ధాత్మ దేవుడు. He is preparing us. ఆయన మనల్ని సిద్ధపరుచున్నాడు. He is changing us from image to image. ఆయన మనల్ని స్వరూపంలోనికి మార్చున్నాడు. He is changing us from glory to glory. మహిమ నుండి అధికమైన మహిమలోనికి మార్చున్నాడు. One day he is going to present us to the Lord Jesus. ఒక దినాన మనల్ని యేసు ప్రభువారి ఎదుట నిలబెడతాడు. The bride is also called the lamb's wife. అంతేకాకుండా ఈ పెళ్లి కుమార్తెకు గొర్రె పిల్ల యొక్క భార్య అనే పేరు కూడా ఉంది. Chapter 21 Revelation. ప్రకటన 21 verse 9. 9వ వచనం అండి. All together. అందరూ కలిసి 21:9. అంతటా ఆ కడపడి 7 తెగుల్లో నిండిన 7 పాత్రలు పట్టుకొని ఉన్న 7 దేవదూతలతో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపుదని నాతో చెప్పి. So this is all the situation in heaven. కనుక ఇవన్నీ కూడా పరలోకములో ఉన్న విషయములు. What did John saw? యోహాను ఏం చూశాడండి? He saw the holy city New Jerusalem coming down from heaven. కనుక నూతన యెరూషలేము పరిశుద్ధ పట్టణము అది ఆకాశం నుండి దిగి పరలోకం నుండి దిగి వచ్చుట నేను చూచి తిని అని యోహాను. Bride adorned for her husband. తన పెళ్లికు భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి ఉండుట నేను చూచి తిని. See, in this chapter 21 verse 2 to 23, so many things mentioned about the city. గమనించండి, 21వ అధ్యాయం ప్రకటన 2వ వచనం నుండి 23వ వచనం వరకు ఆ పట్టణం గురించి అనేక విషయాలు రాయబడి ఉంటున్నాయి. If you go home and read, everything has a meaning behind it. కనుక ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు వెళ్ళి చదవండి, ప్రతి దాంట్లో కూడా ఎంతో అర్థం ఉంది. It has foundations, it has gates. ఆ పట్టణానికి పునాదులు ఉంటున్నాయి. But it speaks that it is the bride coming down from heaven. అంతే గేట్స్ ఉంటున్నాయి. అంతేకాకుండా పెళ్లి కుమారుడి కొరకే దిగి వస్తూ ఉన్నది. So the final invitation is given by the Spirit and the bride. కనుక పెళ్లి కుమార్తె మరియు ఆత్మ ఇద్దరు కూడా చివరి ఆహ్వానం పలుకుతా ఉన్నారు. That's the last invitation. అది చివరి ఆహ్వానము. Come, if any man thirst, let him come and drink of the water of life. ఎవరైనాను దప్పికొనేలా ఈ యొక్క జీవ జలములను త్రాగనిము. It is eternal life. అది నిత్య జీవము. That's why the church has to preach the gospel till the end. కనుకనే సంఘము అంతము వరకు సువార్తను ప్రకటించాలి. Never miss the gospel. కనుక సువార్తను ఎన్నడూ మనము తప్పికోడు. Because many have to join still. ఎందుకంటే ఇంకా అనేకులు ఈ సంఘములో చేరవలసిన వారు ఉన్నారు. And finally one day is coming. చివరికి ఒక దినం వస్తుంది. And the Lord says, ప్రభు అంటాడు, surely I'll come quickly. ఇదిగో నేను నిశ్చయముగా నేను త్వరగా వచ్చుచున్నాను. But what is the prayer of the church? What is bride? సంఘము ఆమె ఇచ్చేటటువంటి ఆమె ప్రార్థన, ఆమె ప్రతిస్పందన ఏంటి? That's the last verse of chapter 22. 22వ అధ్యాయం ప్రకటన చివరి వచనం. Verse 20. 20వ వచనం అండి. అందరూ కలిసి ప్రకటన గ్రంథం 22:20 వచనం. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. That's the expectation of the bride. అది వధువు పెళ్లి కుమార్తె యొక్క ఆశ. So much readiness and preparedness should be in every child of God. కనుక ఎంతో గొప్ప సిద్ధపాటు తర్వాత ఆతృత ప్రతి విశ్వాసిలో ఉండాలి. There's one figure here.
We have seen, the first round is the church there. ఇది ఒక పట్టం ఉంది. ఇందులో మొదటి గుండ్రముగా ఉన్న దాంట్లో సంఘము ఉన్నది. And there's a rapture there. అక్కడ దాని తర్వాత సంఘం ఎత్తబడింది. Christ meeting the church. సంఘము క్రీస్తు ప్రభును కలుసుకోవడము. On the top is the judgment seat of Christ. తర్వాత పైన క్రీస్తు న్యాయపీఠం ఉంది. And then down below there's the tribulation period. తర్వాత క్రింది భాగంలో చూసినట్లయితే గుర్రం మీద that is a glorious church, that is a bride of Christ. అది కిందిది శ్రమలు. తర్వాత పైన సంఘము వివాహము. But below, కింద the antichrist is there. అంత్యక్రీస్తు యొక్క పరిపాలన ఉంది. And he also has a bride. అంత్యక్రీస్తు కూడా ఒక భార్య ఉంది. She is called as the harlot. ఆమె వేశ్య అని పిలువబడతా ఉంది. So it's going to be a very terrible time at that. అదెంతో భయంకరమైనటువంటి విషయం. So then the church is going to come back again. సంఘము మరలా క్రీస్తు ప్రభుతో పాటు భూలోకంలోని కిందికి వస్తుంది. Third round is 1000 years reign. మూడవ గుండ్రంగా ఉన్నది, అది 1000 ఏండ్ల పరిపాలన. Again the church is going to go up. తర్వాత మళ్ళా సంఘం ఎత్తబడుతుంది. And by the time the old heaven, old earth have to be refined by fire. అప్పటికే ఇంకా పాత ఆకాశము పాత భూమి అవి అగ్ని చేత లయము చేయబడతాయి. Finally the Lord Jesus gives a gift to the bride. కనుక చివరికి యేసు ప్రభు తన వధువుకు ఒక బహుమానం ఇస్తాడు. What is that gift? ఆ బహుమానం ఏంటండి? Brings them to the new heaven, new earth. నూతన ఆకాశము నూతన భూమిలోనికి ప్రభు తీసుకొస్తాడు. And then he says, ఇంకా ప్రభు ఆ సంఘం వధువుతో అంటాడు, take it, this is my bride, this is my gift. ఇదిగో తీసుకో, ఇది నా యొక్క బహుమానం నీకు. వద్దు ప్రభు వద్దు అంటారా? వద్దు ప్రభు అని అంటారా ఎవరన్నా? Even if you say no also, there's no option. ఇంకా వద్దు అన్నా ఇంకా వేరే మార్గం లేదు, తీసుకోవాల్సిందే. Then we are going to reign on in this new heaven with Christ forever and ever. కనుక అప్పుడు మనం క్రీస్తుతో పాటు నూతన ఆకాశం నూతన భూమిలో సదాకాలం కొరకే పరిపాలిస్తాం. Another picture here. ఇంకొక చిత్రపటము. Say in this present, the first circle is the present time. మొదటి గుండ్రంగా ఉన్నది అది ఇప్పుడు ఉన్నటువంటి యుగము. The center one is the true church, the bride of Christ. మధ్యలో ఉన్నది నిజమైన సంఘము, క్రీస్తు వధువు. There are some other churches. కొన్ని ఇంకా వేరే సంఘాలు ఉంటున్నాయి. And the Roman Catholic Church, రోమన్ క్యాథలిక్ సంఘం ఉంది. so when they don't follow the word of God, వారు దేవుని వాక్యాన్ని పాటించరు. they go into tribulation. వారు శ్రమల గుండా వెళ్తారు. But the church is caught up. అయితే సంఘం మాత్రం ఎత్తబడుతుంది. And there's a marriage feast also going on. అంతేకాకుండా పైన పెండ్లి విందు ఉంటుంది. And then the church comes down. తర్వాత సంఘము భూలోకంలో reign కిందికి with దిగి వస్తుంది. Christ on earth. భూలోకములో క్రీస్తుతో పాటు పరిపాలిస్తుంది. And that's going to be 1000 years అది reign. 1000 సంవత్సరాల కొరకు. The word of God says, దేవుని వాక్యం అంటుంది, not everyone is given a chance to sit on the throne. అందరికీ సింహాసనం మీద కూర్చునడానికి అధికారం ఇవ్వబడదు. ఎవరికి ఇవ్వబడది? ఎవరికి ఇవ్వబడుతుంది? జయించువానికే. తండ్రి నా as the father has made me to sit on my throne, he will be sitting on my throne. తండ్రి ఎలాగో నేను నాకు సింహాసనం మీద కూర్చుని ఇచ్చాను, అలాగనే జయించువానికి నా సింహాసనం మందు కూర్చుని నిచ్చెదను Father made అని. me to sit on his throne, he that overcometh will sit with me on my throne. కనుక నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుని ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండనిచ్చెదను. So the bride concept is maybe for overcomers. కనుక ఈ పెండ్లి కుమార్తె అన్నటువంటి ఈ యొక్క అంశము ఈ విషయము కేవలం జయించు వారికే. Whose concentration is Christ. ఎవరి గురి క్రీస్తు అయి ఉంటున్నాడో, whose concentration to meet Christ. క్రీస్తునే కలుసుకోవాలి అన్న ఆశతో గురితో కలిగి ఉన్నాడు. concentration to live and die for Christ. క్రీస్తు కొరకు జీవించి క్రీస్తు కొరకే చనిపోతాను అనే ఆశ కలిగి ఉంటున్నారు. Because Christ died for us. ఎందుకంటే క్రీస్తు మన కొరకే ఆయన చనిపోయాడు. We also have to pay a price for him. మనము కూడా ఆయన కొరకే క్రయము చెల్లించాలి. If we are ready for that, దాని కొరకే నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే, then we also have this wonderful privilege to reign with Christ. అప్పుడు మనం కూడా క్రీస్తుతో పాటు పరిపాలించేటటువంటి అత్యధికమైనటువంటి గొప్ప ఆధిక్యత కలిగి ఉంటాం. Sometimes it's very difficult to understand. కొన్నిసార్లు ఈ విషయాలు అర్థం చేసుకుంటే కష్టము. Me sitting on the throne with Christ,
నేను క్రీస్తుతో పాటు సింహాసనం మీద కూర్చున్నాడుమా. Who am I? నేనే పాటి వాడిని. I'm just a worthless, useless, sinful, wretched person. నేను ఎంతో నీచమైన పనికిరాని దౌర్భాగ్యుడైనటువంటి పాపిని. But yet, because of the grace of God, దేవుని యొక్క కృప నాయడును ఉన్న కారణాన్ని బట్టి, because of his love for me, ఆయన నాయడులో కలిగి ఉన్న ప్రేమను బట్టి, God works in me and prepares me for that day. దేవుడు నా యందు పనిచేస్తూ ఆ దినము కొరకే నన్ను సిద్ధపరచును. If we allow God to work in our lives, దేవుడు మన జీవితంలో పని చేయడానికి దేవుని అనుమతించినప్పుడు, allow the Holy Spirit of God to work in our lives, పరిశుద్ధాత్మ దేవుడు మన యందు పని చేయనట్లుగా ఆయనకు అనుమతి కలిగించినప్పుడు, mold us and prepare us for that glorious time. ఆయన్ని మనల్ని రూపుదిద్ది ఆ యొక్క మహిమగల దినము కొరకై మనల్ని May సిద్ధపరుస్తాడు. the Lord help us and prepare ourselves to be found worthy for that day. ఆ దినము కొరకై ప్రభు మనల్ని సిద్ధపరిచి యోగ్యులముగా మనం నిలబడినట్లుగా ప్రభు తన కృపను మనకు అనుగ్రహించును గాక. Shall we pray? ప్రార్థించుకుందాం.